మీరు చాలా సొసైటీకి చాలా హెల్ప్‌ఫుల్‌గా తోడ్పడుతుంటారు. సో, మీకున్న మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని గుర్తించడం జరిగింది. అంటే మా కోటక్ మహీంద్రా గ్రూప్. అంటే ఈ ఆపర్చునిటీ లాయర్స్‌కి ఎందుకు ఇవ్వాలి అన్న పాయింట్‌తో డిస్కస్ చేసుకుంటే, వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్‌లో రకాలుంటాయి సార్. అంటే మీరు కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం వేరు, కాన్ఫిడెంట్‌గా ప్రాబ్లమ్‌ని మీ జడ్జెస్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వేరు. సో, మీరు ఏదైనా ప్రాబ్లమ్‌ని ఎంత కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారో, అప్పుడే మీ యొక్క ప్రాబ్లమ్‌ని అవతల వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ క్రిస్ప్ అండ్ క్లారిటీతో ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు పాయింట్స్ తీసుకునేటప్పుడు కూడా అంటే అవతల వాళ్ళు కూడా మీకు తెలుసు అంటే అపోనెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి చెప్తున్నా మీరు మీరు రైట్‌గా గ్రహిస్తారు. వాళ్ళ యొక్క జడ్జ్‌మెంట్ కూడా బావుంటుంది. సో, మీలో సౌండ్ జడ్జ్‌మెంట్ ఉంటుందని ఒక నమ్మకంతో అలాగే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కూడా ఉంటాయి మీ అందరికి. సో, అంటే మీరు ఒక మంచి స్వభావంతో మంచి చేయాలి అని ఒక మంచి కాన్ఫిడెన్స్‌తో సొసైటీకి మన వల్ల మంచి జరగాలని, మన దగ్గరకు వచ్చే క్లయింట్‌కి న్యాయం జరగాలి. ఖచ్చితంగా వాళ్ళకి మంచి చేయాలని ఒక మంచి మంచి కోరిక ఉంటుంది. మంచి విశ్వాసం ఉంటుంది క్లయింట్ కూడా మీ మీద. సో, అటువంటి ఆపర్చునిటీని అంటే అడ్వకేట్స్ అయితే రైట్‌గా తీసుకోగలుగుతారు. ఎందుకంటే ది ఆపర్చునిటీ వాట్ వి ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ ఈస్ ఆల్సో వెరీ సిమిలర్ అండి. ఈ ఆపర్చునిటీలో మాకు కావాల్సింది కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, సౌండ్ జడ్జ్‌మెంట్ తో పాటు ఇంటర్నల్‌గా అంటే ఎథిక్స్ అంటే లాయల్‌గా, ఎథిక్స్‌గా ఉండి సొసైటీకి మంచి చేయాలనే సదుద్దేశం ఉన్న వాళ్ళనే ఈ ఆపర్చునిటీకి ఇవ్వడం జరుగుతుంది సార్. సో, అలాగే అనలిటికల్ స్కిల్స్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అనలిటికల్ స్కిల్స్‌కి వచ్చేటప్పటికి మీరు అంటే అనాలిసిస్ చేయడంలో కూడా మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆపర్చునిటీ ఇస్తున్నామో ఈ ఆపర్చునిటీ కూడా ఒక సొసైటీకి మంచి చేస్తూ వాళ్ళని రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్ళడం అనేది మన బాధ్యత అండి. ఈ బాధ్యతలో మిమ్మల్ని కూడా పాల్గొనడానికి అంటే మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం కోసం మీ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్లైడ్. సో, ఈ ఆపర్చునిటీలో లాయర్స్ ని అడ్వకేట్స్ ని మేము తీసుకోవడం జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ అన్ని క్వాలిటీస్ కలిపి లాయర్స్ కి కానీ అడ్వకేట్స్ కానీ అదే లాయర్స్ ఆర్ అడ్వకేట్స్ ఉంటాయని మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి. అండ్ నోబెల్ ప్రొఫెషన్స్ తీసుకుంటే మీకు తెలుసు డాక్టర్స్, టీచర్స్, ఆర్మీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ నోబెల్ ప్రొఫెషన్స్ వస్తాయి. అలాగే లాయర్స్ కూడా నోబెల్ ప్రొఫెషనల్ తీసుకున్నామండి. సో, మనం ఏదైతే ఆపర్చునిటీ డిస్కస్ చేస్తున్నామో ఈ ఆపర్చునిటీ ఎటువంటిది అంటే ఇది కూడా ఇన్సూరెన్స్ కి సంబంధించింది సార్. సో, ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో ఎ నోబెల్ ప్రొఫెషన్ అండి. అంటే చాలా మందికి ఇన్సూరెన్స్ అంటే ఒక నెగెటివ్ థాట్ ఉంటుంది సాధారణంగా. ఎలాగుంటుందంటే ఇన్సూరెన్స్ ఏంటి? మనం వెళ్లి ఇన్సూరెన్స్ అమ్మటం ఇదేమి ఇన్సూరెన్స్ అమ్మటం కోసం లేకపోతే మీరెళ్లి ఇన్సూరెన్స్ పాలిసీస్ డిస్కస్ చేయడం అన్న ఆపర్చునిటీ దయచేసి కాదండి ఇది. సో, ఇక్కడ అంటే మీరు దేనికి రిలేటెడ్ ఆపర్చునిటీ చెప్పడానికి కోసం ఈ స్లైడ్ పెట్టడం జరిగింది. ది ఆపర్చునిటీ ఇస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ ఓన్లీ. సో, మీరెళ్లి పాలిసీస్ అమ్మటమో లేకపోతే మీరెళ్లి పాలిసీస్ మార్కెట్ చేయడం అనేది పాయింట్ కాదు. దయచేసి యూ డోంట్ మిస్టేక్ ఇన్ దట్. సో, ఇక్కడ ఏంటంటే నోబెల్ ప్రొఫెషన్స్ లో డాక్టర్స్, అడ్వకేట్స్, టీచర్స్, పోలీసులతో పాటు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ కూడా నోబెల్ ప్రొఫెషన్ అనేది చెప్తున్నాను సార్. ఎందుకంటే వాట్ ఈస్ ఇన్సూరెన్స్? ఇన్సూరెన్స్ ఈస్ ఆల్ అబౌట్ ప్రొటెక్టింగ్ పీపుల్, ప్రొటెక్టింగ్ దేర్ ఫ్యామిలీస్ ఆఫ్టర్ లైఫ్ కదండి. సో, అందరికీ తెలుసు ఎవరికైనా ఒక ఫేట్ అంటే అన్ఫేటబుల్ ఇన్సిడెంట్ జరిగితే అది ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది. సో, ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకుంటాయి సార్. సో, ఇటువంటి మంచి ఆర్గనైజేషన్ లో మీరు కూడా భాగస్వాములు అవుతున్నారని మేము మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అండ్ ఐ ఫీల్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ వేర్ మీరు కూడా సొసైటీ కొంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఎక్కడో మిలిటరీ వాళ్ళు బోర్డర్స్ లోకి వెళ్ళి మన ఎనిమీస్ తో ఫైట్ చేస్తూ వాళ్ళని వాళ్ళ ప్రాణాలని అర్పించి మరి మన దేశాన్ని రక్షిస్తుంటారు. మనం అంత పెద్ద అది త్యాగాలు మనం చేసే పొజిషన్ లో లేం. బికాస్ వీఆర్ నాట్ హ్యాబిచుయేటెడ్ టు ఆర్మీ, వీఆర్ నాట్ సెలెక్టెడ్ ది ఆర్మీ ప్రొఫెషన్. సో, మనం ఏంటంటే అలాగే మనం ఉన్న సొసైటీలో ఇన్సూరెన్స్ అనే కేటగిరీ చేసుకున్నా కూడా మనం ఫ్యామిలీస్ ని, పీపుల్ ని, అందరినీ, చిల్డ్రన్ ని అందరినీ మనం ప్రొటెక్ట్ చేయగలుగుతామండి ఈ ఇన్సూరెన్స్ కేటగిరీలో కూడా. సో, మీకు అందరికీ తెలుసు ఈ పర్టికులర్ కోవిడ్ మూమెంట్ లో అంటే ఏదైతే కరోనా మహమ్మారి అవుతున్న సందర్భంలో మనం చాలా ప్రాబ్లమ్స్ కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అన్ని బిజినెస్ చాలా వరకు దెబ్బతిని ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్. అంటే యాంటీ సోషల్ అంటే సోషలిజం లేకపోవడం వల్ల మనందరూ సోషల్ గా మీట్ అవ్వలేకపోతున్నాం. సో, ఈ ఆపర్చునిటీ యాక్చువల్ గా లైవ్ గా 1-to-1 సెషన్ అంటే మీ అందరిని ఇన్వైట్ చేసి చేయాల్సిన ఆపర్చునిటీ. బట్ ఈ కరోనా వల్ల మిమ్మల్ని ఇలాగా డిజిటల్ ప్లాట్ఫామ్ లో మీట్ అవ్వడం జరుగుతుంది. అంటే పర్సనల్ గా మీట్ అయితే
ఆ ఇంటరాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆ ఎఫెక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. వి షుడ్ అగ్రీ విత్ దట్. బట్ మనకున్న బట్టి ఈ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తుంది. బట్ ప్రాపర్ గా కాన్సెప్ట్ ఏంటంటే మా మెసేజ్ ని మీ అందరికి పంచడం అన్నది మనకి ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ ఆపర్చునిటీ ఎటువంటి అంటే, కరోనా అన్నది చాలా చాలా భయంకరమైన ఒక వ్యాధి, మన మొత్తం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇటువంటి సమయంలో కూడా గవర్నమెంట్ ఎసెన్షియల్ సర్వీసెస్ లో మీకు తీసుకుంటే ఇన్సూరెన్స్ కేటగిరీ, బ్యాంక్ కేటగిరీ ఇవన్నీ ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి. పవర్ కానీ, బేసిక్ ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ ఎసెన్షియల్ కేటగిరీస్ ఉన్నాయి. సో అలాగే ఇన్సూరెన్స్ కేటగిరీ కూడా ఎసెన్షియల్ సర్వీస్ కింద ఉంటుంది సార్. అంటే సో ఇన్సూరెన్స్ కి ఆ గుర్తింపు ఉంది. అంటే we should accept that insurance is a noble profession. We are protecting the families of the people. సో ఇటువంటి ప్రొఫెషన్ లో మీలాంటి ప్రొఫెషనల్స్ ని, మీలాంటి వాల్యుబుల్ ప్రొఫెషనల్స్, మీలాంటి నోబెల్ ప్రొఫెషనల్స్ ని, అడ్వకేట్స్ ని భాగస్వామిగా చేయడం మాకు ఒక మంచి అవకాశం అనుకుంటున్నామండి. అండ్ నార్మల్ గా ఈ పర్టికులర్ ఆపర్చునిటీ కోసం డిస్కస్ చేసేటప్పుడు వీ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. దీనికి కాను వీ హ్యావ్ 3 rounds ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అండి. దిస్ ఇస్ ద ఫస్ట్ రౌండ్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జాబ్ డిస్క్రిప్షన్ అండి. ఇది బేసిక్ గా మన ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ యూ కెన్ డూ, ఎక్కడ మీరు సూట్ అవుతారు అన్నది జస్టిఫికేషన్ చేసుకోవడం కోసం ఈ పర్టికులర్ ఈవెంట్ జరుగుతుందండి. దిస్ ఈస్ ది ఫస్ట్ రౌండ్. ఈ ఫస్ట్ రౌండ్ లో జాబ్ డిస్క్రిప్షన్ జరుగుతుంది, జేడీ ఉంటుందండి, కంప్లీట్ గా జాబ్ డిస్క్రిప్షన్ చెప్పడం జరుగుతుంది. దెన్ యూ విల్ హావ్ సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ విల్ బి 1-to-1. ఇట్ కెన్ బి ఫిజికల్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్, ఆర్ ఇట్ కెన్ బి అగైన్ డిజిటల్ 1-to-1 ఉంటుంది. ఇది మాత్రం గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఇన్వైట్ చేసి అందరినీ మనం ఈ సెమినార్ ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ పర్టికులర్ ఆపర్చునిటీని మీరు అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఆపర్చునిటీ ఎంతవరకు మీకు సూట్ అవుతుందో మీరు జస్టిఫై చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఏదైనా ఉన్నా ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి నేను ఉన్నాను. we will come to you, or you can come to our office. We'll also my team will also come and personally meet you if required. సో ఈ ఆపర్చునిటీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కూడా మేము వస్తామండి. సో కమింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్. సో మనం ఏదైనా ఆపర్చునిటీ డిస్కస్ చేసే ముందు ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పాను. బిజినెస్ అంటేనే ఒక వ్యాపారం. సో ఈ వ్యాపారంలో మనం ఏదైనా ప్రోడక్ట్ కానీ, ఏదైనా సర్వీసెస్ కానీ, వాళ్ళతో ఏదైనా కంపెనీ యొక్క దీంతో ఎంగేజ్ అవుతున్నప్పుడు కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం చాలా ముఖ్యం కదండి. సో నార్మల్ గా మన ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఆడవాళ్ళు, మన పిల్లలు ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక పెళ్లి సంబంధం చూపించాలన్నా, ఒక పెళ్లి సంబంధం వెళ్ళాలన్నా, ఒక పెళ్లి నిశ్చితార్థం ఫిక్స్ చేయాలన్నా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, మీ అందరికి తెలుసు. అంటే అటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తాము, నెక్స్ట్ అబ్బాయి యొక్క గుణాలు చూస్తాము, అబ్బాయి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తాము. చాలా కండిషన్స్ అన్ని సూట్ అవుతున్నా లేదు చూసుకున్నాకే మనం ఆ సంబంధాన్ని ఖచ్చితంగా ఒక నిశ్చితార్థం స్టేజ్ తీసుకెళ్లి దాన్ని దేవుడు ఆశీస్సులతో, గాడ్స్ బ్లెస్సింగ్స్ తో ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్తామండి. సో అలాగే మనం ఏదైనా ఒక ఆపర్చునిటీ తీసుకునే ముందు ఈ కంపెనీ ఏమిటి, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవడం కోసం చిన్న స్లైడ్ అండి. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కోటక్ మహీంద్రా గ్రూప్. సో మీ అందరికి వాయిస్ ఆడిబుల్ గా ఉందండి? కెన్ యూ లిసన్ టు ది వాయిస్? ఎనీ ప్రాబ్లం విత్ ది వాయిస్? ఎవరికైనా వాయిస్ లో ఏదైనా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ కమ్ అప్ ఆర్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ది చాట్ బోర్డ్. చాట్ బోర్డ్ లో మీరు మెసేజ్ ఏదైనా ఇవ్వచ్చండి. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఎనీ డిస్కంఫర్ట్ ఆర్ ఎనీ డిస్టర్బెన్సెస్, అంటే క్లారిటీ లేదు అన్నది అంటే వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్ఫ్. సో కెన్ యూ హియర్ అస్? Yeah. So few people are responding. Okay. So Mr. Sangeet Satu Joda said that he's unable to view. Or what is your problem, sir? Can you put it on the chat board? I could see most of the people have given a positive response that everybody can hear, and I could find one. No problem. Okay, no problem. Okay, you forgot to put. No problem. Yes, audible and visible. Great, sir. Nice. Thank you very much. So we will start the session, sir. We will launch our session. Please concentrate on the opportunity, how it suits, and how well you can fit to our organization. So we will start our first round. The first, as I told you that. Okay, my son name and my name is Suresh Kumar. Okay. So since I got a positive feedback that everybody could hear me, I think we will start this session, sir. Okay. Talking about Kotak Mahindra Group,
Mr. Uday Kotak is our chairman, and is the honorable chairman for this Kotak Mahindra Group, and we are proud to be associated with Mr. Uday Kotak, and is a great gentleman, sir. And basically, ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఇట్ ఇస్ a CA, అండ్ ఆయన కోసం చెప్పుకోండి చాలా ఉన్నాయి, చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో కొద్దిగా ఫస్ట్ ఇనిషియల్ గా చెప్పుకుంటే, హీఈస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. అంటే మొత్తం ఇండియాలో ఉన్న కంట్రీలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ కి ఒక నార్మల్ గా ఒక యూనియన్ ఉంటుంది, దాన్ని సిఐఐ అంటామండి. ఇట్స్ రికగ్నైజ్డ్ యూనియన్, ఇట్స్ ఓన్లీ రికగ్నైజ్డ్ యూనియన్ ఎంటైర్ వరల్డ్ లో కూడా. సో మన కంట్రీలో సిఐఐ యూనియన్ కి ఆయన ప్రెసిడెంట్ గా నిర్వర్తిస్తున్నారండి. హీఈస్ ది ప్రెసిడెంట్ ఫర్ ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ వేర్ హీఈస్ లీడింగ్ ది సిఐఐ. బికాస్ అంటే సిఐఐ ఆయన ఎందుకు గుర్తించిందంటే, హీ హాస్ సమ్ వాల్యుబుల్ థాట్స్, ఈజ్ ఎ నోబుల్ మ్యాన్, అండ్ he always has some ethics to follow అనమాట. ఆయన చాలా సందర్భాల్లో చాలా ఈవెంట్స్ లో చాలా కంపెనీస్ కూడా చాలా మన గవర్నమెంట్ చేశారు. మీకు ILFS అన్న ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అది ఇండియన్ ఆర్గనైజేషన్ బాడీ అది. సో ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది. అదేంటంటే ఇన్ ది ఇయర్ 2008 ఆ కంపెనీ యాక్చువల్ గా బ్యాంక్రప్ట్ అయిపోయింది. ఇట్ వాస్ యాక్చువల్లీ లెడ్ బై గ్రూప్ ఆఫ్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో అది బ్యాంక్రప్ట్ అయిపోయి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతే, గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ మిస్టర్ ఉదయ్ కోటక్ యాజ్ ది చైర్మన్ ఫర్ దట్ కంపెనీ, అండ్ లేటర్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టూ ఇయర్స్ బ్యాక్ దాన్ని మళ్ళీ లాభాల్లోకి తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ అప్పచెప్పడం జరిగింది. సో బికాస్ ఈ కాన్ బి ఫుల్ టైమ్, ఆయన ఏమన్నా యాక్టివిటీ సెపరేట్ గా ఉన్నాయి, బట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ తో ఆయన ఖచ్చితంగా ఆ యాక్టివిటీని తీసుకోవడం జరిగింది, తీసుకొని దాన్ని లాభాల బాటలోకి తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మిస్టర్ ఉదయ్ కోటక్, అండ్ వీ ఫీల్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ మిస్టర్ ఉదయ్ కోటక్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మాకు అంటే మీకు ఇండియాలో రేటింగ్స్ కూడా ఉంటాయి, బ్యాంక్ రేటింగ్స్ కానీ బ్రాండ్ రేటింగ్స్ కానీ ఉంటాయి. CII CRISIL has given a AAA rating. It's the topest rating, and AAA rating is the top rating for our organization. And CRISIL lo kuda top rating kuda AAA untundandi. So next, talking about Uday, Mr. Uday Kotak and Kotak Mahindra Group. Kotak Mahindra anadi entante, you can see Kotak to patu Mahindra ana peru kuda associate ayindi. Great ante Mr. Anand Mahindra and Uday Kotak, వాళ్ళిద్దరు యాక్చువల్గా ఫ్రెండ్స్ అండి. వాళ్ళు డ్యూరింగ్ ది కాలేజ్ డేస్ దే వర్ క్లాస్మేట్స్. సో ఆ ఫ్రెండ్షిప్ తో 1985 లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 1985 లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఒక 30 lakh rupees ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారండి. అందులో 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ మిస్టర్ ఆనంద్ మహీంద్రా గారు కూడా ఇన్వెస్ట్ యాజ్ అ ఫ్రెండ్ గా, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ అందరూ కలిపి దీనికి ఒక 30 lakhs ఇన్వెస్ట్మెంట్ తో 1985 లో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 2019కి వచ్చేటప్పటికి ఆయనకి మొత్తం 1500 బ్రాంచెస్ ఉన్నాయి ఇన్ పాన్ ఇండియా, క్యాపిటల్ రిజర్వ్ ఆఫ్ 582 billion ఇన్ ద మార్కెట్ అండి. సో వీ హావ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ వరల్డ్ అండి. ఇండియాతో పాటు ప్రపంచంలో చాలా ముఖ్య నగరాల్లో కూడా మా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో దిస్ ఇస్ అబౌట్ కోటక్ మహీంద్రాస్ గ్రూప్స్ ఇంట్రడక్షన్, స్మాల్ ఇంట్రడక్షన్. అండ్ టాకింగ్ అబౌట్ మిస్టర్ ఉదయ్ కోటక్, ఈజ్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్. అండ్ ఆయన ఉన్న ప్రత్యేకత అంటే, నేను పర్సనల్ గా అంటే వి యాజ్ ఎన్ ఎంప్లాయీ వి యాక్చువల్లీ సపోర్ట్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అండి. ఆయనకున్న వాల్యూస్ ఎథిక్స్ అంటే మీకు మా వర్కింగ్ కల్చర్ లో కూడా మేము చూడగలుగుతున్నాం. బేసిక్ గా ఎగ్జాంపుల్, ఐ ఓన్ ఏ కంపెనీ కాల్డ్ టెక్నోసాఫ్ట్ సొల్యూషన్స్. ఐఎమ్ CEO of a company అండి, బట్ స్టిల్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ కోటక్. And I actually have a company of Technosoft Solutions with around 36 branches in Andhra Pradesh. నాకు 25 crores turnover కంపెనీ అన్నది. అది కాక నాకు అరౌండ్ 500 people వర్క్ చేస్తున్నారు ఆన్ రోల్స్. ఆఫ్ రోల్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆన్ రోల్స్ PF జెన్యున్ గా పే చేస్తున్న వాటి అందరూ 500 members నాతో పాటు వర్క్ చేస్తున్నారు నా కంపెనీలో. అది చేస్తూ నాకు కోటక్ మహీంద్రా గ్రూప్ లో నన్ను ఐడెంటిఫై చేసి కోటక్ మహీంద్రా గ్రూప్ లో ఇన్వైట్ చేసి నా సర్వీసెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. సో నేను నా సర్వీసెస్ ఇవ్వటం కారణం ఏంటంటే, అంటే నేను ఒక నోబుల్ ప్రొఫెషన్ లో వచ్చానన్న ఒక చిన్న ఆనందంతో ఈ కోటక్ మహీంద్రా గ్రూప్ తో అసోసియేట్ అయ్యానండి. సో నాకున్న బిజినెస్ యాక్టివిటీస్ తో పాటు ఇది ఒక మంచి నోబుల్ ప్రొఫెషన్ లో ఉన్నాను కాబట్టి అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను మార్కెట్ లో జనాలకి సర్వీస్ ఇస్తున్నాను, నా వల్ల కొంతమంది ఫ్యామిలీస్ కి మంచి జరుగుతుంది అన్న ఒక మంచి అభిప్రాయంతో నేను ఈ ఆపర్చునిటీని తీసుకోవడం జరిగింది.
సో ఐ ఫీల్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండి. ఓకే, అండ్ we have very soon launched DPO అంటాము, దాన్ని డైరెక్ట్ పార్ట్నర్ ఆఫీస్ అంటాం. This is the first DPO in entire AP Telangana. We have launched it in Vijayanagaram. It was launched in the belief of me అండి. నా మీద ఒక భరోసాతో, నా మీద ఒక నమ్మకంతో, నాకున్న బిజినెస్ స్కిల్స్ తో, నా స్కిల్స్ యాడ్ అయితే ఇంకా కంపెనీ ఫాస్ట్ గా గ్రో అవుతుంది, ఇంకా చాలా మందికి మంచి ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు బాగుంటారు, కస్టమర్స్ కూడా బాగుంటారు అని ఒక మంచి ఉద్దేశంతో I am the only person from entire AP Telangana who has been selected as a DPO. So I have established a branch in Vijayanagaram. I have branches in different cities in Vizag lo unnai, Srikakulam lo undi, Rajahmundry lo, Hyderabad lo, chala cities lo నాకు branches ఉన్నాయి. సో DPO అనే కాన్సెప్ట్ మాత్రం ఓన్లీ విజయనగరంలో ఇవ్వడం జరిగింది, అది సెపరేట్ గా నడుస్తుంది, అండ్ వీ కెన్ డూ బిజినెస్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. సో దట్స్ ది ఆపర్చునిటీ అండ్ దట్స్ ది స్మాల్ ఇంట్రడక్షన్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మిస్టర్ ఉదయ్ కొట్టక్ గారు. And Uday Kotak గారు చూసుకుంటే he's standing at the 5th position అండి. పాన్ ఇండియాలో he's the fifth richest Indian. You know, అంబానీ ఇంకా పెరిగి అంటే ప్రపంచంలో ఈజ్ 7th రిచెస్ట్ పొజిషన్ లో కూడా వచ్చేసారు. ఆయన వారెన్ బఫెట్ ని కూడా దాటి మంచి పొజిషన్ లోకి వెళ్తున్నారు. సో మేము ఉదయ్ కొట్టక్ గారితో ఉన్నాం, వేర్ ఉదయ్ కొట్టక్ హెస్ బీన్ రికగ్నైజ్డ్ యాస్ ది 5th రిచెస్ట్ ఇండియన్ ఇన్ ది మార్కెట్. ఇంకొక గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే ఏషియాలో హీఈస్ ది నంబర్ 1 బిజినెస్ మ్యాన్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ సెక్టర్ అండి. బ్యాంకింగ్ సెక్టర్ లో ది నంబర్ 1 పొజిషన్ లో ఉన్నది మిస్టర్ ఉదయ్ కొట్టక్ అండి ఇన్ ఏషియా. సో ప్రపంచంలో టాప్ 10 లో ఉన్నారు ఆయన ఆ కేటగిరీలో తీసుకుంటే. సో అదే ఒక ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. నెక్స్ట్ ఉదయ్ కొట్టక్ గారి యొక్క అచీవ్మెంట్స్ కోసం డిస్కస్ చేసుకుంటే సార్, హీ హాస్ బీన్ అవార్డెడ్ ది వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫర్ ది ఇయర్ 2013 అండ్ 2014. సో ఇట్స్ అగైన్ అంటే ఒక రికగ్నైజేషన్, చాలా మంచి రికగ్నైజేషన్. అంటే ఆయన చాలా మందికి మంచి డైరెక్షన్ లో మంచి ఉపాధి కలిగించడం, వాళ్ళ కస్టమర్స్ తో పాటు వాళ్ళ ఎంప్లాయీస్ కూడా మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ అని ఇచ్చారు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఇస్ ద పర్సన్ హూ గివ్స్ ఎంప్లాయ్మెంట్ టు పీపుల్. సో ఆయన ఆ కేటగిరీలో హీ హాస్ బీన్ సెలెక్టెడ్ ట్వైస్ అండి కాన్సిక్యూటివ్ గా 2013 and 14 లో హీ హాస్ బీన్ సెలెక్టెడ్ ది బెస్ట్ వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫర్ ది ఇయర్ 2013 and 14. ఇట్స్ అగైన్ a proud and appreciable point to be discussed. And talking about Kotak values అండి, talking about Kotak values, I told you that నేను యాక్చువల్ గా Kotak తో అసోసియేట్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ఇట్స్ వాల్యూస్. వాళ్ళ యొక్క వాల్యూస్ ని చూసి, వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ని చూసి ఒక మంచి కార్యాన్ని మనం కూడా హెల్ప్ చేస్తున్నప్పుడు ఓకే మనం ఎందుకు వదులుకోవాలి అటువంటి ఆపర్చునిటీ. బికాస్ నేను సొంతంగా కొటక్ మహీంద్రా గ్రూప్ ని ఎస్టాబ్లిష్ చేసేసి రన్ చేసే అంత స్తోమత నాకు లేదు, బికాస్ ఐఎమ్ వెరీ బడింగ్ ఎంటర్‌ప్రెన్యూర్. సో ఈ స్టేజ్ లో నేను కొటక్ మహీంద్రా గ్రూప్ తో అసోసియేట్ అయ్యి వాళ్ళ యొక్క వాల్యూస్ కి నచ్చే నేను ఈ పర్టికులర్ కొటక్ మహీంద్రా గ్రూప్ తో అసోసియేట్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ అప్రోచ్ ఎలాగుంటుందంటే ఇట్స్ డౌన్ టు ఎర్త్ అప్రోచ్ అండి. చాలా అంటే వీళ్ళు ఉన్న మేనేజ్మెంట్ ఏదైనా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్ అప్రోచ్ ఉంటుంది. అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ప్యాషన్ అంటే నేను బిజినెస్ చేస్తున్నాను, నా బిజినెస్ లో కూడా నేను ఈ కార్పొరేట్ వరల్డ్ కొటక్ లో ఉన్న కార్పొరేట్ కల్చర్ ని చూసి వాళ్ళకి వాల్యూస్ ఎథిక్స్ ని కూడా నేను కాపీ చేసుకోగలుగుతున్నాను. బికాస్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ మై ఆఫీస్ ఆల్సో. నా ఓన్ బిజినెస్ లో కూడా నేను వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను. సో ఇక్కడ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అప్రోచ్ అంటే ఇక్కడ ఏంటంటే సక్సెస్ చూస్తారండి. అంటే వీరు వర్కింగ్ కల్చర్ ఎలాగుంటుందంటే నార్మల్ గా ఎంప్లాయబిలిటీ ఎలాగుంటుంది, ఎంప్లాయీ రిలేషన్షిప్ ఎప్పుడు ఎంప్లాయర్ ఇప్పుడు డౌన్ లో ఉంటాడు, ఎంప్లాయర్ అప్పర్ హ్యాండ్ లో ఉంటారు ఇప్పుడు నార్మల్ బిజినెస్ లో. ఇటువంటి కల్చర్ లేదండి ఇక్కడ. కల్చర్ ఎలాగుంటుంది అంటే ఎవ్రీబడి ఈస్ గివెన్ రైట్ రెస్పెక్ట్ అండ్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి ఈస్ గివింగ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. అంతతో పాటు వాళ్ళందరికీ ఒక మంచి క్యాడర్, ఈక్వల్ క్యాడర్ ఉంటుంది. ఎటువంటి అంటే డిఫరెన్సెస్ ఉండవు, ఎటువంటి చిన్న పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. మంచి రిలేషన్షిప్ ఉంటుంది, కార్డినల్ రిలేషన్షిప్ ఉంటుంది, అప్రోచ్ బాగుంటుంది, రిసీవింగ్ బాగుంటుంది, రెస్పెక్ట్ బాగుంటుంది. సో ఇటువంటి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇది మంచి క్వాలిటీస్ ఉన్నాయి కంపెనీలో. ఇంకో 5th పాయింట్ వచ్చేటప్పటికి ఎథికల్ అండ్ గవర్నెన్స్ ఆర్గనైజేషన్. అంటే ఈ ఆర్గనైజేషన్ ఎథిక్స్ కి వాల్యూస్ ఇస్తుందండి. ఎక్కడైతే ఎథిక్స్ కి వాల్యూస్ ఇచ్చే బిజినెస్ నడుస్తుందో అది లాంగ్ లాస్టింగ్ బిజినెస్ ఉంటుందండి. అంటే మీకు అందరికీ తెలుసు, మనం ఏదైనా ఒక మంచి కార్యం చేస్తే ఖచ్చితంగా అది చుట్టూ తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఒక చెడు కార్యం చేసినా చుట్టూ తిరిగి మన దగ్గరికి వస్తుంది. మనం మంచికి కూడా మనమే సమాధానం చెప్పాలి,
ఒక చెడు కార్యం కూడా మనమే సమాధానం చెప్పాలి. ఏం చెడు జరిగినా మనమే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకే ఉంటుందండి. టైం డిలే అవ్వచ్చు, అది ఈ రోజు రేపు ఎల్లుండి అవన్నీ చెప్పలేం, కానీ టైం డిలే అవ్వచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఆ సమాధానం మనమే చెప్పాలి. మంచి చేసిన దానికి ప్రతిఫలం కూడా మనమే అనుభవిస్తాం, చెడ్డ చేసిన దానికి కూడా ప్రతిఫలం మనమే అనుభవిస్తాం అండి. ఎవరు అనిపించడానికి వేరే వాళ్ళు రారు, అది మనం ఉన్న లైఫ్ లోనే అనుభవించి వెళ్ళిపోతాం. కాకపోతే ఈ రోజు రేపు అన్న దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు తప్ప ఎక్కడికి పోం. ఈ కలియుగంలో మనం ఏం చేసినా వెంటనే రిఫ్లెక్షన్స్ కూడా వచ్చేస్తుంటాయి. సో ఇప్పుడు అనుభవిస్తున్నాం కూడా ఈ కరోనా వల్ల మనం చేసిన తప్పుల వల్ల. అంటే మనం దైవానికి దగ్గరగా లేకపోవడం, లేకపోతే వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, మరి ఏటో వీ హావ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్ సంథింగ్. మనం ఎలా కరెక్ట్ చేసుకుంటాం అనేది మనకున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి, మనకున్న డిఫికల్టీస్ బట్టి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది కోటక్ వాల్యూస్ అండి. టాకింగ్ అబౌట్ ది నెక్స్ట్ స్లైడ్. సో కోటక్ యాక్చువల్లీ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉందండి. అండ్ మీ అందరికి మా కోటక్ యొక్క లోగో కూడా చూస్తే అది నార్మల్ గా మ్యాథమెటిక్స్ లో చూసుకుంటే మ్యాథమెటిక్స్ సింబల్ లో మీకు అది ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది అనమాట. కోటక్ లోగో డిఫైన్స్ అంటే ఇందులో కా తీసుకున్నా కాకి పైన ఇది వస్తున్నా కా వస్తుంది. అలాగే కోటక్ మెయిన్ లోగో చూసుకుంటే ఇన్ఫినిటీ అనమాట. కోటక్ లో ఆపర్చునిటీస్ ఇన్ఫినిటీ ఉంటాయి. ఇన్ఫినిటీ ఆపర్చునిటీ. కోటక్ లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, విజన్స్ కూడా ఉన్నాయి. అలాగే కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, సేవింగ్స్ ఉంది, ఈక్విటీ ఉంది, బ్యాంక్ ఉంది, చాలా ఉన్నాయి. సో కోటక్ మహీంద్రా గ్రూప్ జర్నీ కోసం డిస్కస్ చేద్దామండి. కోటక్ మహీంద్రా జర్నీ ఏంటంటే మీకు 1985 లో స్టార్ట్ అయిందని చెప్పాను. ఈ జర్నీ వెరీ ఫ్యూ మినిట్స్ లో అయిపోతుంది. జస్ట్ ఇంకా లాస్ట్ స్లైడ్ ఇది రిగార్డింగ్ దిస్ వన్. ఇందులో ఏంటంటే 1985 లో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా సెక్టర్స్ అంటే వీళ్ళు కోటక్ మహీంద్రా గ్రూప్ లో అడ్వాంటేజ్ ఏంటంటే సార్, వీళ్ళు ఓన్లీ ఒకే దృష్టి, ఒకే ఆబ్జెక్టివ్ తో లైఫ్ ని లీడ్ చేస్తారు. 1985 నుంచి ఒకే ఆబ్జెక్టివ్. వాళ్ళ ఆబ్జెక్టివ్స్ అన్ని చూసుకుంటే ఫైనాన్స్ లో, ఇన్వెస్ట్ బ్యాంకింగ్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో, 2000 లో లైఫ్ ఇన్సూరెన్స్ లో, 2003 బ్యాంకింగ్ లో ఎంటర్ అయ్యారు. అలాగే 2015 లో వచ్చేటప్పటికి అంటే మేజర్ అచీవ్మెంట్ బ్యాంక్ ని టేక్ ఓవర్ చేయడం, అంత ధైర్యంగా టేక్ చేసి మళ్ళీ దాని లాభాల బాటలో తీసుకొచ్చి, అంటే ఒక ఐఎన్జి బ్యాంక్ అనే బ్యాంక్ ని, నష్టాలు ఉన్న బ్యాంక్ ని టేక్ ఓవర్ చేసి చేసుకుంది. చేసుకోవడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఉన్న లాసెస్ బ్యాంక్ మధ్య చేసుకుంటూ ఈ రోజు కూడా కంపెనీ ప్రాఫిట్స్ లో నడుస్తుందండి. అంటే కోటక్ మహీంద్రా గ్రూప్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, వాళ్ళ బిజినెస్ లో ఏ క్వార్టర్ లో అంటే బిజినెస్ ఎవ్రీ ఇయర్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బిజినెస్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్, ఎప్పుడు ఫ్లాట్ గా ఉండదు. కాబట్టి ఉదయ్ కోటక్ గారి యొక్క అనుభవం, ఆయన యొక్క స్ట్రాటజీస్, ఆయన యొక్క అంటే స్కిల్ చూసుకుంటే వాళ్ళ ఉదయ్ కోటక్ యొక్క బిజినెస్ అంటే ఉదయ్ కోటక్ గారి బిజినెస్ ఎప్పుడు గ్రాఫ్ స్ట్రైట్ గా పైకి వెళ్ళింది తప్ప ఎక్కడ డ్రాప్ లేదు. అంటే ఏ క్వార్టర్ లో కూడా ఆయనకి ప్రాఫిట్స్ డ్రాప్ అన్నది ఎక్కడ కనిపించలేదు. సో 2015 లో ఒక లాస్ ఉన్న బ్యాంక్ ని తీసుకోవడం అన్నది ఒక గ్రేట్ డేరింగ్ స్టెప్. దాన్ని సక్సెస్ చేసి చూపించారు. అలాగే రీసెంట్ గా ఎస్ బ్యాంక్ కూడా చిన్న ఇష్యూ వస్తే అంటే నార్మల్ గా ఏ బ్యాంక్స్ అయినా, ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా అన్ని గవర్నమెంట్ లాస్ తో వెళ్ళాలండి. ఆర్బీఐ ఉంటే ఆర్బీఐ గవర్న్ చేస్తుంది అన్ని బ్యాంక్స్ ని. సో వాళ్ళ కస్టమర్స్ అందరికీ గవర్నమెంటే అష్యూరెన్స్ ఇస్తుంది, గవర్నమెంట్ కాపాడుతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ని కాపాడడం కోసం ఈ గవర్నింగ్ బాడీస్ పెట్టుకున్నారు. ఆర్బీఐ అనేది ఇట్స్ ఫర్ బ్యాంక్స్. అలాగే ఐఆర్డిఏ అనేది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. ఇట్ ఈస్ ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో మార్కెట్ లో ఉన్న 24 ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అదొక గవర్నింగ్ బాడీ. ఆ గవర్నింగ్ బాడీ అన్నిటిని ఒక డైరెక్షన్స్ ఇస్తుంది. ఎటువంటి డైరెక్షన్ అంటే ఏ గైడ్ లైన్స్ తో వెళ్ళాలి, కస్టమర్స్ కి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలి అన్న దాని మీద గైడ్ లైన్స్ అన్ని ఐఆర్డిఏ ఇస్తుంది. అలాగే ఆర్బీఐ బ్యాంక్స్ ఏమో ఆర్బీఐ కంట్రోల్ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. సో we are to the actual session and it will take hardly 20 minutes from here to come to the session. So మీరందరూ వినండి. నౌ మనం పాయింట్కి వస్తున్నాం, అంటే మనం డీటెయిల్ గా సెషన్ లోకి వస్తున్నాం. వై వీఆర్ హియర్ అంటే టు బీ సక్సెస్ఫుల్ ఇన్ బిజినెస్. మీ అందరికీ తెలుసు, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ లో ఒక ఆపర్చునిటీ కావాలా, ఇన్వెస్ట్మెంట్ కావాలా అన్న దాని మీద నాకు చాట్ లో ఎవరైనా మెసేజ్ పాస్ చేయగలరా? నేను చాట్ లో చూస్తున్నాను. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆపర్చునిటీ కావాలా, ఇన్వెస్ట్మెంట్ కావాలా? ఎవరైనా జస్ట్ ఒక ఫ్యూ పీపుల్ నాకు కొద్దిగా సలహా ఇవ్వగలరా? ఆపర్చునిటీ అవసరమా, ఇన్వెస్ట్మెంట్ అవసరం? దానికి సమాధానం ఎవరైనా చెప్పగలరా? సో మీరు ఇచ్చే ఇంట్రెస్ట్, మీరు ఇచ్చే సమాధానం బట్టి కూడా మీ సెలక్షన్ ప్రాసెస్ కానీ ఈ మార్క్స్ అన్ని ఉంటాయి. సో
ఐ డోంట్ నో హిస్ నేమ్ 3233 అని ఆయన ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చారు. అలాగే కె సాయి కుమార్ గారు ఓకే ఆపర్చునిటీ అని ఇచ్చారు. అలాగే ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చారు. వినయ్ కుమార్ గారు ఆపర్చునిటీ అని ఇచ్చారు. పద్మారెడ్డి గారు ఆపర్చునిటీ అని ఇచ్చారు. ఓకే. సో అంటే మీ కొంతమంది ఆపర్చునిటీ అంటున్నారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. అంటే డబ్బులు ఒకటే ఉంటే వ్యాపారం జరిగిపోద్దండి. అంటే రైట్ ఆపర్చునిటీ ఉంటే ఆ రెండు కంబైన్ చేస్తేనే బిజినెస్ సక్రమంగా నడుస్తుందండి. సో ఆపర్చునిటీతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఆపర్చునిటీ మేమిచ్చి ఇన్వెస్ట్మెంట్ కూడా, బట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్. ఇట్ నీడ్స్ కస్టమర్, బట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, ఎస్, బోత్ గో ప్యారలల్. ఓకే ఓకే ఓకే. సో మీ వ్యూస్ ఇచ్చారు. This all recorded. Your views will be recorded and both go parallel. Next slide. So I will discuss it in detail. మనం బిజినెస్ కోసం డీటెయిల్ గా మాట్లాడతాం. బికాస్ ఐ యామ్ బిజినెస్ మ్యాన్, ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. నెక్స్ట్ స్లైడ్ మీరు చూసి అవి ఎవరు దీస్ వచ్చింది. సో అందరూ మిస్టర్ రితేష్ అగర్వాల్, బాబీష్ అగర్వాల్, దీపేంద్ర గోయల్, జెఫ్ బోస్, ఆశీష్ రజాని అంటే వీళ్ళ పేర్ల కన్నా వీళ్ళ బ్రాండ్స్ చాలా ఫేమస్ అండి. ఓలా, జొమాటో, అమెజాన్ ఇవన్నీ బుక్ మై షో చాలా ఫేమస్ బ్రాండ్స్. వీళ్ళందరినీ ఆపర్చునిటీ గ్రాబర్స్ అంటామండి. వీళ్ళందరినీ ఆపర్చునిటీ గ్రాబర్స్ అంటాం. ఎందుకు ఆపర్చునిటీ గ్రాబర్స్ అన్నామంటే వీళ్ళందరూ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తో, అంటే కస్టమర్స్ యొక్క నీడ్ ఐడెంటిఫై చేసి, ఇందాక కూడా ఎవరో చెప్పారు కస్టమర్ ఇంపార్టెంట్ అని, కస్టమర్ నీడ్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి రైట్ సర్వీస్ ఇంత బాగా అవ్వచ్చు ప్రూవ్ చేశారండి. అంటే ఓయో, ఓలా, జొమాటో, అమెజాన్ ఇవన్నీ ఏంటంటే సార్ వీళ్ళు ఒక కాన్సెప్ట్ తో, ఒక కామన్ ఏజెంట్ అంటే కామన్ కాన్సెప్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అల్టిమేట్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే సర్వీస్ ఇస్తున్నామో రైట్ గా మీరైనా మీ క్లయింట్స్ కి కరెక్ట్ గా సర్వీస్ ఇస్తేనే మీకు ఐడెంటిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం రైట్ పర్సన్స్ కి రైట్ ఐడెంటిటీ, రైట్ డైరెక్షన్ ఇచ్చాము డెఫినెట్ గా సక్సెస్ కి దారితీస్తుంది. సో వీళ్ళందరూ అన్ని ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఓటీపీ అండ్ ఓపీఎం అనే కాన్సెప్ట్ తో సక్సెస్ అయ్యారండి. ఈ ఓపీటీ అండ్ ఓపీఎం ఏమిటంటే, ఓపీఎం ఈస్ అండ్ ఓపీటీ ఏంటంటే, ఓపీటీ తీసుకుంటే ఇట్స్ కాల్డ్ ఎస్ అదర్ పీపుల్స్ టైం. అలాగే ఓపీఎం తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అదర్ పీపుల్స్ మనీ. అంటే అదర్ పీపుల్స్ టైం, అదర్ పీపుల్స్ మనీ ఏమంటే చూడండి, ఇక్కడ మనం ఓలా, జొమాటో ఇప్పుడున్న పరిస్థితిలో మనం కామన్ గా అందరికి లింక్ అయ్యి ఉంటాయి. అమెజాన్ కానీ అంటే ఆన్లైన్ ఫిషింగ్, ఆన్లైన్ షాపింగ్ కానీ, అలాగే ఫుడ్ కి సంబంధించి అయితే స్విగ్గీ, జొమాటో లాంటివి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే స్విగ్గీ, జొమాటో కానీ అమెజాన్ కానీ వాళ్ళకి ఏంటంటే సొంతంగా ఏదైనా, అంటే ఇప్పుడు మనం ఏదైతే సిటీలో ఉంటున్నామో ఫుడ్ కోసం తీసుకుంటే ఈ స్విగ్గీ, జొమాటోకి ఎక్కడైనా ఎవరికైనా సొంతంగా ఏదైనా రెస్టారెంట్స్ ఉన్నాయండి సిటీస్ లో? ఏ సిటీలో కూడా వాళ్ళకి సొంతంగా రెస్టారెంట్స్ ఉండవండి. అలాగే ఓఏ తీసుకున్న సొంతంగా రెస్టారెంట్స్ కానీ, సొంతంగా లాడ్జెస్ కానీ, సొంతంగా ఏవి ఉండవు. సొంతంగా షాపింగ్ మాల్ కూడా ఉండవు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరో ఇన్వెస్ట్ చేసి ఒక హోటల్ ఓపెన్ చేసుకుని ఉంచుకుంటే వీళ్ళు కొంతమంది డెలివరీ పర్సన్స్ ని ఉద్యోగం యూజ్ చేస్తూ మనీని యూజ్ చేసుకుంటూ కస్టమర్ కి రైట్ సర్వీసెస్ ఇవ్వడం. అవునా కదా? సో మీ అందరికీ తెలుసు వీళ్ళేంటంటే సంబడీస్ మనీ అంటే అదర్ పీపుల్స్ టైం ని యూటిలైజ్ చేస్తూ రైట్ గా కస్టమర్ కనెక్ట్ చేసిందండి. దే హావ్ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కుడ్ కనెక్ట్ అదర్ పీపుల్స్ టైం టు ది ఎండ్ కస్టమర్ టు గివ్ ది బెస్ట్ సర్వీసెస్. సో వీళ్ళందరూ చాలా ఫేమస్. అతి తక్కువ టైంలో వేయాలండి. ఏదైనా బిజినెస్ మీరు చూసుకోవచ్చు, టాటా, బిర్లా, రిలయన్స్ ఇవన్నీ తీసుకుంటే, ఈవెన్ కోటాక్, వీళ్ళందరూ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు సక్సెస్ అవడం కోసం కొన్ని అంటే ఒక డెకేడ్స్ పట్టేయండి. అంటే వాళ్ళ బ్రాండింగ్ చాలా ఫేమస్ చేయడం కోసం కొన్ని డెకేడ్స్ పడ్డాయి. వీళ్ళు డెకేడ్స్ కాదండి, విత్ ఇన్ వెరీ ఫ్యూ ఇయర్స్ వీళ్ళు సక్సెస్ అవ్వగలిగారు. Why? Because they have creatively adopted the concept called other people's money and other people's time. అంటే ఈ కాన్సెప్ట్ ఎఫెక్ట్ యూటిలైజ్ చేయగలిగారు కస్టమర్స్ కి. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు. సో మనం కూడా అంటే కోటక్ మహీంద్రా గ్రూప్ ఏమిటంటే ఇటువంటి మంచి అవకాశాన్ని, ఇటువంటి కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటేనే, అంటే
మనం కూడా ఈ ఓపీఎం ఓపీటీ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఎలా సక్సెస్ అవ్వాలి, ఆ థియరీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మనకున్న బిజినెసెస్ లో కూడా అన్న దాని మీద ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ది ఇన్నోవేటివ్ థింకింగ్ ఆఫ్ ఉదయ్ కోటె. వి అప్రిషియేట్ హీస్ థింకింగ్ అండ్ టాకింగ్ ఫైనలీ వై వీఆర్ హియర్, మన అందరం ఎందుకున్నాం ఇక్కడ. సో వీఆర్ హియర్ టు అవైల్ ది ఆపర్చునిటీ. ఏదైతే ఆపర్చునిటీ ఉందో ఆ ఆపర్చునిటీ అవైల్ చేసుకోవడానికి మనం అందరం ఉన్నాం. దిస్ ఈస్ ఫర్ నోబుల్ ప్రొఫెషన్ లో ఉన్న మీరు, రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ లో కూడా మా యొక్క కంపెనీతో, సో ఈ కోటక్ మహీంద్రా గ్రూప్ లో మీరు కూడా మీ సర్వీసెస్ వాల్యూస్ యాడ్ చేసుకుంటూ పోతే కంపెనీ కూడా మంచి డైరెక్షన్ వెళ్తుంది. మీరు కూడా 10 మందికి మంచి అవకాశం ఇవ్వగలుగుతారు అనే ఉద్దేశంతోనే ఈ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది సార్. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ది అడ్వకేట్స్. సో ఇక్కడ ఏంటంటే మేమేమిటి, వాట్ కెన్ వీ డూ అని మీకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మేము అడ్వకేట్స్ అంటున్నారు, ఇన్సూరెన్స్ అంటున్నారు, బ్యాంక్ అంటున్నారు, చాలా అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ది ఆపర్చునిటీ ఇస్ కాల్డ్ ఎస్ టీమ్ లీడర్స్ అండి. టీమ్ లీడర్స్ అంటే ఏంటంటే ద పర్సన్ హూ లీడ్స్ ఎ టీమ్. సో మీకేంటంటే టీమ్ ని లీడ్ చేయాలి. మీకు ఒక టీమ్ ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ టీమ్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే ఇట్స్ కాంట్రిబ్యూషన్, మీ తరపు నుంచి మా తరపు నుంచి ఇద్దరు కలిసి టీమ్ ఫామ్ చేస్తాం. ఆ టీమ్ ని ఎలా లీడ్ చేయాలో కూడా మేము వేస్ అండ్ మీన్స్ చెప్తామండి. వాటి యొక్క వేస్ అండ్ మీన్స్ కూడా చెప్తాం. దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ లాయర్స్. ఆ వేస్ అండ్ మీన్స్ ని, మాకున్న వేస్ అండ్ మీన్స్ తో పాటు మీకున్న సెల్ఫ్ థింకింగ్, మీకున్న ఐడియాలజీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా అవుట్పుట్ తీసుకోవచ్చు. సో మాకు ఆల్రెడీ సక్సెస్ఫుల్ మోడల్ ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏజెన్సీ పార్ట్నర్ ఛానల్. ఆపర్చునిటీ కాల్డ్ ఏజెన్సీ పార్ట్నర్ ఛానల్. ఈ ఏజెన్సీ పార్ట్నర్ ఛానల్ ఏమిటంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ యూనిక్ బిజినెస్ ఆపర్చునిటీ వేర్ యూ క్యాన్ బి యువర్ ఓన్ బాస్. సో ఐ థింక్ అడ్వకేట్స్ మోస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ అంటే ఇండిపెండెంట్ గా ఉండొచ్చు. కొంతమంది ఏదో కంపెనీస్ కి ప్యానలిస్ట్ కింద ఉంటారు, వాళ్ళకి లీగల్ సర్వీస్ చేస్తుంటారు, జాబ్ కూడా చేయొచ్చు. మేము ఏదైతే ఆపర్చునిటీ ఇస్తున్నామో ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ వేర్ యూ బికమ్ యువర్ ఓన్ బాస్. అంటే యు ఆర్ ది బాస్ ఆఫ్ యువర్ బిజినెస్. అండ్ ఇక్కడ ఏంటంటే మీ ప్రొఫెషన్ ఏదైతే మీరు తీసుకుంటున్నారో, ఏదైతే నడుపుతున్నారో ఆ ప్రొఫెషన్ డిస్టర్బ్ చేయకుండానే ప్యారలల్ గా మీకున్న ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లో ఇట్ కెన్ బి హాఫ్ అన్ అవర్ ఎ డే, హాఫ్ అన్ అవర్ ఇన్ ఎ వీక్, హాఫ్ అన్ అవర్ ఇన్ ఎ మంత్. ఇది 1 hour a day, 1 hour in a week or 1 hour in a month అయినా వచ్చింది. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అంటే మీకు నచ్చిన టైమింగ్స్, మీకున్న ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లోనే వర్క్ ఆపర్చునిటీ. దేర్ ఇస్ నో కంపల్షన్, లేదా మీరు ఖచ్చితంగా ఈ టైమింగ్స్ కి రావాలి చేయాలని అటువంటి ఆపర్చునిటీ కాదు. ఇది ఎప్పుడు ఒకసారి మీరు సక్సెస్ ని టేస్ట్ చేసిన తర్వాత మీ ఇన్వాల్వ్మెంట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఆ ఇన్వాల్వ్మెంట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది, మేమే పెంచుతాం. ఆటోమేటిక్ గా మీ సక్సెస్ మీ సర్వీసెస్ 10 మందికి ఉపయోగపడుతుందని తెలిసిన తర్వాత మీరే సెల్ఫ్ గా మోటివేట్ అవుతారు. 1 hour టైం స్పెండ్ చేసే వాళ్ళు 2 hours టైం కూడా స్పెండ్ చేస్తారు. 1 day స్పెండ్ చేసే వాళ్ళు వీక్ లో చాలా రోజులు కూడా టైం స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ముందు ఆపర్చునిటీ మీకు కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకొని ముందు మీరు సక్సెస్ అయితేనే మీకు ఆపర్చునిటీ కోసం తెలుస్తుంది. సో సక్సెస్ చేసే బాధ్యత మాదండి. ది ఆపర్చునిటీ అంటే ఏజెన్సీ పార్ట్నర్ ఛానల్ అనేది ఇట్స్ ఎ యూనిక్ ఆపర్చునిటీ. అండ్ ఐ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ వేర్ ఐ హావ్ బీన్ గివెన్ ఎ డిపిఓ. సో నా జాబ్ ఏంటంటే నా యొక్క బిజినెస్ స్కిల్స్ ని, కోటక్ యొక్క వాల్యూస్ ని యాడ్ చేసుకుంటూ, కోటక్ ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ నేను మీ అందరినీ సక్సెస్ఫుల్ చేస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్ టు మీ, ఛాలెంజ్ టు యూ, ఛాలెంజ్ టు మీ అండ్ ఎవ్రీబడి. కలెక్టివ్ గా పనిచేస్తే వీ కెన్ డూ వండర్స్, అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్. ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ సక్సెస్ స్టోరీస్ ఓవర్ హియర్. ఇటువంటి ఆపర్చునిటీ అంటే మీకు బికమ్ యువర్ బాస్, యూ హ్యావ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైమింగ్స్. దేర్ ఈస్ నో ఫీల్డ్ వర్క్ అండి. మీరు వెళ్ళి ఫీల్డ్ లో కానీ క్లయింట్ మీటింగ్ కానీ అలాంటివి ఉండవండి. మీరేమి ఎవరిని కలాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీ ఆఫీస్ లో కూర్చొనే, మీ ఇంట్లోనే కూర్చొనే, మీకు ఎగ్జిస్టింగ్ ఉన్న మీ ఓన్ ఆఫీస్ లో కూర్చొని చేయాల్సిన యాక్టివిటీ ఏంటిది. మీరు ఎక్కడికి వచ్చి ఫీల్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే మీకు ఎటువంటి టార్గెట్స్ కూడా ఉండవు. మీకు అంటే టార్గెట్స్ అంటే ప్రెజర్ వచ్చేస్తుంది టార్గెట్స్ పెడితే. మేము ఇక్కడ ఎటువంటి టార్గెట్స్ ఎవరికి పెట్టమండి. మీరే టార్గెట్ తర్వాత ఫిక్స్ చేసుకుంటారు. అచీవ్మెంట్ అయిన తర్వాత సక్సెస్ స్టోరీస్ చూసి, కంపారిటివ్ గా మీకున్న డిఫరెంట్ సక్సెస్ స్టోరీస్ చూసి మీకు మీరే టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. అది మీరు స్వతహాగా మీలో రావాలి. అది అందుకే టార్గెట్ జరగండి. అండ్ యూ కన్నాను మీకు ఎంత కావాలో మీరే రాసుకోవచ్చు. అంటే మీకున్న టైం బట్టి, అంటే కొంతమంది హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే కొంత వస్తుంది, 1 hour స్పెండ్ చేస్తే ఎక్కువ టైం వస్తుంది. సో టైం బట్టి కూడా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, అదే హాఫ్ అన్ అవర్ లో ఇంకో ఒక మంచి 1 month లో చేసిన ఎఫర్ట్స్ కూడా కొంతమంది మీలాంటి వాళ్ళకున్న స్కిల్స్ హాఫ్ అన్ అవర్ చాలు. మీరు అంతే 1 month లో కష్టపడిన ఒక
నాన్ ప్రొఫెషనల్ అంటే మీ కేటగిరీ కాకుండా వేరే నాన్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు అంత తక్కువ టైంలో కూడా మీరు సక్సెస్ అయిపోవచ్చు. అలాగే ఇక్కడ చెప్పాను ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అన్నాం. దేర్ ఆర్ నో వర్క్ టైమింగ్స్. మీ నచ్చిన టైంలో వర్క్ చేయొచ్చు. హాలిడేస్ కూడా మీకు నచ్చిన టైంలో తీసుకొచ్చి సో ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే ఇట్స్ బిజినెస్ ఆపర్చునిటీ చెప్పాను. బిజినెస్ అంటేనే ప్రాఫిట్ తో పాటు లాసెస్ కూడా ఉంటాయి. మీ అందరికీ తెలుసు బిజినెస్ అన్న, నాకు బాగా తెలుసు. బిజినెస్ అంటేనే ప్రాఫిట్ తో పాటు లాసెస్ ఉంటాయి. ఏదైతే మీకు ఇస్తున్న ఈ ఆపర్చునిటీ ఉందో, ఈ ఆపర్చునిటీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ విత్ ఓన్లీ ప్రాఫిట్స్. మీకు ఎక్కడ ₹1 నష్టం కూడా కనిపించదు, నష్టం కూడా ఉండదు. అంటే ఆపర్చునిటీ గెయిన్ లూజ్ అటువంటి ఈ ఆపర్చునిటీ మీరు అవైల్ చేసుకోవడానికి కోరుకుంటాం. సో ఈ ఆపర్చునిటీ ఎలా అవైల్ చేసుకుంటారంటే మీ ఇంట్రెస్ట్ బట్టే ఫర్దర్ రౌండ్స్ లో మీ సెలక్షన్ బట్టి మీరు సూట్ అవుతారా లేదా అనేది కంపెనీ డిసైడ్ చేసి దెన్ ఇట్ విల్ ఫైనలైజ్ ది ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీలో వచ్చే బెనిఫిట్స్ చూసుకుంటే ఇట్ ఈస్ సర్వీస్ ఓరియంటెడ్ ఆపర్చునిటీ చెప్పాను. ఇట్స్ బికాస్ యువర్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ అనేది ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ వేర్ యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ పాలసీస్. మీరేదో ఇన్సూరెన్స్ పాలసీస్ చేయాలని అటువంటి ఊహలు పెట్టుకోవద్దు. అది కంప్లీట్లీ రాంగ్. ఇక్కడేమి సేల్స్ కోసం మిమ్మల్ని రిక్రూట్ చేయట్లేదండి. దిస్ ఈస్ నాట్ ఎ సేల్స్ ఆపర్చునిటీ, దయచేసి అర్థం చేసుకోండి. సో ది ఆపర్చునిటీ ఇస్ వేర్ టు గివ్ ఇట్స్ సర్వీస్ ఓరియంటెడ్ ఆపర్చునిటీ అన్నాను. సో మీరు ఫ్యామిలీస్ ని ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళకి రైట్ డైరెక్షన్స్ ఇవ్వాలి. వాళ్ళకున్న అంటే మాకున్న ఈ లాస్ కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీ టీమ్ కి, ఇట్స్ నాట్ టు ది కస్టమర్, మీ టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలి. మీ టీమ్ ని నర్చర్ చేయాలన్నమాట. సో ఎలా నర్చర్ చేయాలి, మాకున్న బేసిక్ పాయింట్స్ అన్ని చెప్తాం. అంటే మాకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్తాం. ఇందులో ఫైనాన్షియల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే మీకు అందరికీ తెలుసు, ఫైనాన్స్ ఇండస్ట్రీ అంటేనే ఫైనాన్స్ వచ్చేటప్పటికి చాలా అంటే ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ రైట్ వే ఉంటాయి, రాంగ్ వే ఉంటాయి. సో ఇది రైట్ వే ఆఫ్ ఆపర్చునిటీ, ఇట్స్ నాట్ రాంగ్ వే ఆఫ్ ఆపర్చునిటీ. మీరు ఏదైతే చేస్తారో ఒక మంచి ప్రొఫెషన్, మంచి నోబుల్ ప్రొఫెషన్ తో వర్క్ చేస్తారు. ఇక్కడ యూ వర్క్ ఓన్లీ ఫర్ పార్ట్ టైం అండ్ యూ ఎర్న్ లైఫ్ టైం అండి. ఇక్కడ ఏంటంటే మీకు ఫర్దర్ గా మీకు ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయి, వాటితో పాటు మీకు పిఎఫ్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ అంటే ఈఎస్ఐ ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రొటెక్ట్ అవ్వచ్చు. కంపెనీ ఈఎస్ఐ బెనిఫిట్ ఇస్తుంది, మెడికల్ బెనిఫిట్స్ ఇస్తుంది, పిఎఫ్ బెనిఫిట్ ఇస్తుంది, శాలరీ ఇస్తుంది. శాలరీస్ ఇక్కడ చాలా తక్కువ అండి. అంటే శాలరీస్ అప్ టు 30,000 వరకు ఉంటాయి. రకరకాల రేంజెస్ ఉంటాయి. శాలరీస్ 3,000 కూడా స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ శాలరీ క్రైటీరియా కాదు సార్, యూ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ వేరియబుల్ ఇన్కమ్. అంటే మీకు ఇచ్చే ఆపర్చునిటీ ఏంటంటే చాలా హ్యూజ్ వేరియబుల్. శాలరీస్ ఆర్ నథింగ్ బట్ పీనట్స్ అండి. శాలరీస్ 30,000 శాలరీస్ ఇస్ నథింగ్ బట్ పీనట్ టు మై కంపారిజన్. సో నేను రన్ చేసిన బిజినెస్ లో 25 అది చేస్తూ కూడా దీని వైపు కూడా అట్రాక్ట్ అయ్యి చేస్తున్నాను. దట్ ఇస్ హ్యూజ్ ఇన్కమ్. అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అండ్ మీకు మరీ ఎక్కువ ఏదో చెప్పాలని ఎగ్జాగరేట్ చేయాలని నా ఉద్దేశం కాదు. సో అటువంటి ప్రొఫెషనల్ ఉండి కూడా ఈ ఆపర్చునిటీ కూడా నేను కూడా అవైల్ చేసుకుంటూ నాకున్న కొంత టైం ని స్పెండ్ చేస్తూ ఈ ఆపర్చునిటీలో నేను కూడా మంచి సక్సెస్ రేట్ తో ఉన్నాను. ఐ విల్ షేర్ మై సక్సెస్ స్టోరీస్ ఆల్సో. మన నెక్స్ట్ సెషన్స్ లో 1-to-1 లో కూడా మనం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్ గా. మీకు ఎక్స్పీరియన్సెస్ చెప్తాను, కస్టమర్ స్టోరీస్ చెప్తాను, సక్సెస్ స్టోరీస్ పర్సనల్ గా డిస్కస్ చేసి చెప్తాను మీకు అందరికి. మనం 1-to-1 కలుద్దాం. ఇక్కడ హ్యూజ్ వేరియబుల్ ఇన్కమ్ ఉంటుంది. అలాగే ఇంక్రీజింగ్ మంత్లీ పెన్షన్. అంటే నార్మల్ గా మీ అందరికి తెలుసు, ఈ రోజుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మందికి 2013 తర్వాత జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ అనేది ఎలిజిబిలిటీ లేకుండా చేశారు. సో ఇటువంటి సందర్భంలో కూడా మన కోటక్ మహీంద్రా గ్రూప్ లో ఏంటంటే ఇంక్రీజింగ్ మంత్లీ పెన్షన్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ దట్. ఈ ఇంక్రీజింగ్ మంత్లీ పెన్షన్ ఏంటంటే నార్మల్ గా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా మందికి పెన్షన్స్ వస్తుంటాయి. 30, 20, 50, 1 lakh పెన్షన్స్ వస్తాయి వాళ్ళ క్యాడర్ బట్టి. అది ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఎవ్రీ ఇయర్ కొంత ఏదో చాలా తక్కువ వాల్యూతో ఇంక్రీజ్ అవుతుంది. పర్సెంటేజ్ చూసుకున్న 1%, 0.5% అలా చాలా తక్కువ వాల్యూతో ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే ఆపర్చునిటీలో ఉన్నామో ఇక్కడ మంత్లీ పెన్షన్ 50,000 నుంచి 5 lakhs రూపీస్ వరకు ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారండి సక్సెస్ స్టోరీస్ లో. సో 50,000 నుంచి 5 lakhs పెన్షన్ అంటే మరి అసలైన ఇన్కమ్ మీరు ఊహించవచ్చు. సో అంత మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ. బట్ ఏదైనా ఎఫర్ట్స్ పెడితేనే మన టాలెంట్ బట్టే అవుట్పుట్ కూడా ఉంటుందండి. సో మీరు అంటే మీకు సూట్ అయ్యే టాలెంట్ ఏంటంటే టీమ్ లీడర్స్. అంటే మీరు మీ టీమ్ ని రైట్ డైరెక్షన్ లో వాళ్ళకి కొన్ని వాల్యూస్, కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్ మేము చెప్పిన వాళ్ళకి ఇంపార్ట్ చేయడం,
మీ ఎక్స్ట్రా వాల్యూస్ ఏదో ఉన్నా వాళ్ళకి ఇంపార్ట్ చేసి రైట్ డైరెక్షన్ తీసుకురావడం. అంటే ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఎప్పుడు మీకు తెలుసు ఫినాన్స్ లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. సో మన టీము రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి, రైట్ గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మీలాంటి ప్రొఫెషనల్స్ మేము చేయడం కోసం చేయడం జరిగింది. యూ బికేమ్ ఎ ప్రౌడ్ ఎంప్లాయర్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఇక చూసారా, మీరు అందరూ చాలా మంది చెప్పారు ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఆపర్చునిటీ కూడా కావాలన్న. సో వీఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ వేర్ యూ క్యాన్ బికమ్ ఎ బిజినెస్ మ్యాన్ ఆర్ అన్ ఎంటర్ప్రీనియర్ ఆర్ అన్ ఎంప్లాయర్. ఎంప్లాయర్ అంటే హు గివ్స్ ఎంప్లాయబిలిటీ టు పీపుల్ అనమాట. చాలా మందికి ఉద్యోగ అవకాశం, ఉపాధి అవకాశం కల్పించే వాళ్ళనే ఎంప్లాయర్ అంటారు, ఎంటర్ప్రీనర్స్ అంటాం. సో యు ఆర్ బికమ్ అన్ ఎంప్లాయర్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. అంటే నార్మల్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం మీ అందరికీ తెలుసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం పడుతుంది, స్టాఫ్ అవసరం పడతాయి, నెక్స్ట్ మీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, అలాగే ఆపర్చునిటీ ఉండాలి, బ్రాండ్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ బిజినెస్ సక్సెస్ అవుతుంది ఇప్పుడున్న మార్కెట్, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో కూడా మనం సక్సెస్ చేయడానికి మీకు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, మ్యాన్ పవర్ ఇచ్చి మిమ్మల్ని ఒక మంచి బిజినెస్ ఎంటర్ప్రీనియర్స్ ఎంప్లాయీస్ కింద తీర్చిదిద్దడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అండ్ ఈ ఎటువంటి ఆపర్చునిటీలో మీలాంటి నోబెల్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళనే ఈ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అందరికీ అవకాశం రాదు, చాలా అరుదుగా అంటే నోబెల్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కంపెనీ, వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి, ఇట్స్ ఆల్ అన్మాచ్డ్ సపోర్ట్ ఉంటుంది. అంటే మీకు ఎటువంటి సపోర్ట్ ఉంటుంది అంటే బిజినెస్ ఆపర్చునిటీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ కాకుండా నీకేంటి ఇస్తుంది కంపెనీ మీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్. అంటే మీ తరపు నుంచి సేల్స్ మార్కెటింగ్ అంతా కంపెనీ చేస్తుంది. మీకు డెడికేటెడ్ గా మార్కెటింగ్ టీమ్ మేనేజర్స్ అందరూ సపరేట్ గా ఉంటారు, దే విల్ డూ ది యాక్టివిటీస్. అండ్ ఇక్కడ బిజినెస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రొడక్ట్స్ అంటే ఏదైనా మనం కస్టమర్ కి సాటిస్ఫై చేయకపోతే ఏ ప్రోడక్ట్ మార్కెట్ లో చల్లదండి. సో అటువంటి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం ఇవ్వగలిగితేనే కస్టమర్ సాటిస్ఫై అవుతారు, ఎవరు ఊరికనే డబ్బులు ఇన్వెస్ట్ చేయరు. సో మనం మంచి ప్రొడక్ట్స్ ఇస్తామండి, మాది చాలా వరల్డ్ క్లాస్ బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మార్కెట్ లో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాం మన ప్రొడక్ట్స్ యొక్క వాల్యుబుల్ ఇది బట్టి. అంటే నార్మల్ గా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే అంటే వి యూజ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి కస్టమర్ కి ఆన్ ది స్పాట్ కాంబో కైండ్ ఆఫ్, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ నీడ్ బట్టి కూడా కాంబో కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే మార్కెటింగ్ వాళ్ళు చూసుకుంటారు, దట్స్ దేర్ జాబ్, ఇట్స్ నాట్ అవర్ జాబ్. బట్ మనం అవైల్ చేస్తున్న ఆపర్చునిటీలు ఏదైతే వస్తాయని మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు ఆన్లైన్ స్టాఫ్ ఉంటుంది, అంటే ఆఫీస్ స్టాఫ్ సెపరేట్ గా ఉంటారు, ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ లో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఉంటుంది, మీకు అవన్నీ అవార్డ్ చేయడం జరుగుతుంది. మీకు దీంతో పాటు మీకు అవార్డ్ విన్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అంటే మీకు ఐఎమ్స్, ఐఐటి స్టాండర్డ్స్ లో ఉన్న ట్రైనింగ్, అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ అంటే మీకు తెలుసు, ఇంజనీరింగ్ టెక్నికల్ ట్రైనింగ్స్ లో హైయెస్ట్ స్టాండర్డ్ ఇన్ ఇండియా ఇస్ ఐఐటీస్ అండి. అలాగే మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా హైయెస్ట్ స్టాండర్డ్ ఉన్న ట్రైనింగ్స్ తీసుకుంటే ఐఐఎమ్స్ తీసుకోవచ్చు. సో ఐఐఎమ్స్ లాంటి ఆర్గనైజేషన్స్ గెస్ట్ లెక్చర్స్ రావడం, మీకు సర్టిఫికేషన్స్ కూడా చేయించడం మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో వాల్యుబుల్ అండ్ ఎక్సలెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో మిమ్మల్ని కూడా ఇండక్ట్ చేసి కూర్చోబెట్టడం జరుగుతుంది. మీరు కూడా ఆపర్చునిటీ సర్టిఫికేషన్స్ ఉంటుంది. డిజిటల్ ఉన్నప్పుడు మనం డిజిటల్ కి అలవాటు అయిపోవాలి, బికాస్ అదంతా అంటే సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ప్రాముఖ్యతగా పెరిగిపోయింది. ఇక్కడ డిజిటల్ బిజినెస్ చేసుకోవచ్చు, అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా బిజినెస్ లాగిన్ చేయొచ్చు మనం. సో అదంతా డిజిటల్ సపోర్ట్ ఉంటుంది, అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ సపోర్ట్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అంతా వాట్ ఈజ్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేటప్పటికి యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ టీమ్ అండి. ఆ టీమ్ కోసం వి కలెక్టివ్లీ వర్క్ టుగెదర్, మేము అందరూ కలిసి వర్క్ చేస్తాం. బికాస్ నేను యాడ్ అవుతున్నానంటే ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. నేనేంటంటే నాకున్న బిజినెస్ ఎక్స్పీరియన్సెస్ తో ఏదైనా వర్క్ ని ఎఫెక్టివ్ గా ఎలా వర్క్ చేయాలో నేను చెప్తాను. ఇక్కడ టీమ్స్ కోసం డిస్కస్ చేసేటప్పుడు యూ నీడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని చెప్పాము. సారీ, 1 సెకండ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ వాట్ ఈజ్ మై రోల్ అని డిస్కస్ చేసేటప్పుడు మనం టీం బిల్డ్ చేయాలని చెప్పాను. టీం బిల్డ్ చేసేటప్పుడు టీంలో ఎవరినైనా పెట్టుకోవచ్చండి, ఎవరినైనా రిక్రూట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను స్పెసిఫిక్ గా నేను డిజైన్ చేసిన మోడల్ అండి ఇది. నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే టీమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫౌండేషన్, ఎప్పుడైనా ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా హౌస్ కానీ ఏం కన్స్ట్రక్ట్ చేసినా ముందు ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. మన ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటేనే మన గ్రోత్ నిలబడతాయి. మనం ఫర్దర్ ఏం చేసినా ఆ ఫౌండేషన్స్ మనం కాపాడతాయి. వాటినే
ఇక్కడ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అన్నాను. అంటే ఇక్కడ ఆ వాల్యూస్ ఎథిక్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయి ఇప్పుడున్న మార్కెట్ లో? అంటే యూత్ కు ఉంటాయా, సీనియర్ సిటిజన్స్ కు ఉంటాయా? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? వాట్ యూ ప్రిఫర్? వాల్యూస్ అండ్ ఆపర్చునిటీస్ వచ్చేప్పటికి ఎవరికి వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఎవరికి ఉంటాయండి? సీనియర్ సిటిజన్స్ కు ఉంటాయా, యూత్ కు ఉంటాయా? ఎస్, somebody has told this elders. So please come up and I want your feedback also. అంటే మనం ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్. ఇక్కడ మనం ఏదైనా వాల్యూస్ అండ్ ఎథిక్స్ కోసమే ఎక్కువగా మాట్లాడేటప్పుడు అయితే మోస్ట్ అంటే నాకు అది ఎల్డర్స్ అని చెప్పారు, సీనియర్ సిటిజన్స్ అని చెప్పారు. గుడ్ గుడ్ గ్రేట్ గ్రేట్. సో ఎస్ గుడ్ గుడ్ ఎస్ అండి సార్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ అండి. అంటే అంటే అది రికగ్నైజ్ చేయడం రావాలండి ఫస్ట్. అంటే ఎవరు రికగ్నైజ్ చేయగలుగుతారు? ఆ అనుభవం, ఆ వాల్యూస్ మనకు కూడా కొంత ఉంటేనే అలా ఆలోచిస్తాం. సో చాలా మంది గుడ్ రెస్పాన్స్ అండి. అండ్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ అంటే సిటిజన్స్ కానీ ఎల్డర్ పీపుల్కే వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఉంటాయండి. ఎందుకుంటాయి అంటే నార్మల్ గా మీకు చెప్పేది ఫైనాన్షియల్ ఇండస్ట్రీ అని చెప్పాను. ఫైనాన్షియల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే మీకు ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు యూత్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు సాధారణంగా ఏంటంటే మనం ఎంత ఫాస్ట్ గా డెవలప్ అయిపోయి, ఎంత గ్రో అయిపోయి, ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఉంటారు తప్ప వాళ్ళు వాల్యూస్ అండ్ ఎథిక్స్ కి వాల్యూ ఇవ్వరు. సీనియర్ సిటిజన్స్ ఏంటంటే రిటైర్డ్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ లైఫ్ చూస్తారండి. రిటైర్ అయ్యారంటే అర్థం ఏంటి? వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయి ఒక రిటైర్డ్ లైఫ్, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటారు. అటువంటి వాళ్ళని మనం ఈ టీమ్ మెంబర్స్ కింద తీసుకుంటామండి. టీమ్ మెంబర్స్ తీసుకుంటామంటే మళ్ళీ ఎల్డర్ పీపుల్, రిటైర్డ్ పీపుల్ వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయనక్కర్లేదండి. వాళ్ళు మనకి ఫౌండేషన్ ఫామ్ అవుతారు. మనకి ఏదైతే టీం వస్తుందో వాళ్ళ లైవ్ ఎగ్జాంపుల్స్ కింద ఉంటారు. మన టీంలో ఎవరైనా పొరపాట్లు, తప్పులు ఏం చేసినా వాళ్ళు మనతో పాటు ఉండి కరెక్ట్ చేస్తారు. సో మనకేంటంటే ఇనీషియల్ గా మనకు కావాల్సింది ఏంటంటే రిటైర్డ్ పర్సన్స్ ని మనం రిక్రూట్ చేసుకుంటాం. రిటైర్డ్ పర్సన్స్ కూడా వాళ్ళు కూడా సేమ్ ఫెసిలిటీ అండి. వాళ్ళు ఏమి ఫీల్డ్ లో వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు. దేర్ ఈస్ నో ఫీల్డ్ యాక్టివిటీ. వాళ్ళకి కూడా ఎటువంటి టార్గెట్స్ ఉండవు. వాళ్ళు ఫీల్డ్ లో పనిచేయనక్కర్లేదు, ఇంట్లో కూర్చొని చేసే జాబ్ అండి. కాకపోతే వాళ్ళకి ఒక 6 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఈ ట్రైనింగ్ ఆఫీస్ లో ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే ఇంకా టైం పడుతుంది బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్. అది క్లాస్ సీనియర్ సిటిజన్స్ కి ఈ టైంలో మన ఆఫీస్ కి రప్పించి క్లాసెస్ చెప్పడం కూడా అంటే వాళ్ళకి సేఫ్ కాదు. బట్ ఫర్దర్ గా చేయాల్సిన యాక్టివిటీ అది. సో అంటే మీ రూల్స్ కోసం డిస్కస్ చేస్తున్నాను. ఎప్పుడైతే సీనియర్ సిటిజన్స్ వస్తారో ఒక 6 days మాతో పాటు ఉంటారండి. ఈ 6 days ఎలాగుంటుందంటే సార్, దే విల్ ఎంజాయ్ ది లైఫ్. అంటే వాళ్ళ పాత కాలేజ్ డేస్ ఎలాగైతే ఎంజాయ్ చేశారో దానికన్నా 100 రెట్లు బెటర్ గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు సరదాగా వచ్చి కూర్చొని హ్యాపీగా, అంటే ఈ స్టేజ్ లో వాళ్ళకి కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్. అటువంటిది క్రియేట్ చేస్తాం మేము. పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూర్చోబెడతాం. కొంత మంచి సబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మార్నింగ్ అరౌండ్ 9:30 టు మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 4 o'clock సెషన్స్ ఉంటాయి. ఇవి ఒక 6 days. మార్నింగ్ టీ స్నాక్స్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ టీ స్నాక్స్ అంతా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు జస్ట్ సింపుల్ గా కామ్ గా, అలాగే పుస్తకాలు కూడా క్యారీ చేసుకుని రావాల్సిన అవసరం లేదు. ఇది స్కూల్ కాదు ఇది. వాళ్ళు వస్తే వాళ్ళకి మేము కొన్ని మోరల్స్, కొన్ని వాల్యూస్ అండ్ ఎథిక్స్ మేము ఇంపార్ట్ చేస్తాం. అంటే మా ప్రొడక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క డిస్కస్ చేస్తాం. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి సక్సెస్ అవుతారు. అంటే ఇదొక ప్రాసెస్. అంటే నాకు రిటైర్డ్ పర్సన్స్ టీమ్ మెంబర్స్ కింద తీసుకోవడం అనమాట. ఎలాగైనా మనం డిస్కస్ చేద్దాం. అది 1-to-1 డిస్కస్ చేసి చెప్తాను. ముందు జాబ్ డిస్కషన్, అంటే మీకు ఈ ఆపర్చునిటీ ఎటువంటిది, ఎలా ఉంటుందని చెప్పడం కోసం మనం బేసిక్ గా సీనియర్ సిటిజన్స్ కి ఇన్వాల్వ్ చేస్తాం. ఇందులో వాళ్ళని ఒక 6 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ రప్పిస్తాం. కూర్చోబెట్టి మంచి ఎన్విరాన్మెంట్ లో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి రుద్దివండి, క్లాసుల్లో కూర్చోబెట్టి ప్రెజర్ పెట్టి రుద్దడం ఉండదు. చాలా హ్యాపీగా, జాలీగా ఏదో కొంత కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. 6 days అయిపోయిన తర్వాత ఒక చిన్న ఎగ్జామ్ కూడా ఉంటుంది. అది గవర్నమెంట్ ఎగ్జామ్. అంటే మనం ఏదైతే యాక్టివిటీ చేస్తున్నామో ఇట్స్ ఆల్ అండర్ లీగల్ బిజినెస్ అండి. ఇట్స్ నాట్ ఇల్లీగల్, ఇదంతా లీగల్ బిజినెస్. ఈ లీగల్ సో మా టీమ్ మెంబర్స్ అందరికీ లైసెన్స్ ఇష్యూ చేస్తాం. IRDA లైసెన్స్ ఇష్యూ చేస్తాం. ఇచ్చడం కోసం వాళ్ళకి చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్, అదే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ IRDA లైసెన్స్ ఎలా తీసుకురావాలి, అటువంటి క్వశ్చన్స్ ఎలా మీట్ అవ్వాలి, ఆన్సర్స్ ఎలా చేయాలని మేము ట్రైన్ చేస్తాం వాళ్ళకి. వాళ్ళంతా సింపుల్ గా అయిపోతారు. 99.99% అందరూ పాస్ అయిపోతారండి. చాలా సింపుల్ ఎగ్జామ్. ఎందుకంటే ఇక్కడ 17 మార్క్స్ వస్తే చాలు ఎగ్జామ్ పాస్ అవడానికి. సో చాలా సింపుల్ ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే ఆ లైసెన్స్ ఉండడం వల్ల కెన్ డూ బిజినెస్ అనమాట.
బిజినెస్ అంటే మళ్ళీ వాళ్ళు బిజినెస్ చేయడం కాదండి, బిజినెస్ ఇస్ డన్ బై అవర్ టీమ్. కొటక్ మహీంద్రా హ్యాస్ ఇస్ ఓన్ సేల్స్ టీమ్, దే విల్ డూ ది బిజినెస్. కాకపోతే వీళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటుంది. సపోర్ట్ ఎలా తీసుకుంటే డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం 1-to-1 లో. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ అన్ని ఇచ్చి మనం 6 మెంబర్స్ రిటైర్డ్ పర్సన్స్ ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ అయిన తర్వాత మనం సక్సెస్ లోకి వెళ్తాం. ఇటువంటి సక్సెస్ స్టోరీస్ అంటే మీకు చెప్పే 50,000 నుంచి 5 లాక్ వరకు వస్తుంది అన్నప్పుడు మెయిన్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే సాలరీస్ కూడా ఉంటాయి, ప్లస్ పిఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. సో you can check in the websites also. IRDA అనేది మీరు గూగుల్ చేయొచ్చు, వెబ్సైట్ లోకి చెక్ చేయండి. ఐఆర్డీఏకి ఇంపార్టెంట్ తెలుసుకోండి. కొటక్ లైఫ్ IRDA లో మెన్షన్ చేసిందో లేదో చెక్ చేసుకోండి. దాని 24 ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి. కొటక్ లైఫ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దమ్. అండ్ దిస్ ఈస్ నాట్ ఎ కైండ్ ఆఫ్ MLM అలాంటిది కాదండి. MLM అంటే అదొక ఫ్రాడ్ బిజినెస్ అండి. దాన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాం. అంటే టీమ్ రిక్రూట్ చేస్తా ఉంటే కొంతమంది డిఫరెంట్ సైకాలజీ ఉంటుంది. టీమ్ అంటున్నారు, ఇది టీమ్ ఫామ్ చేసి ఏదో MLM కాదు. దయచేసి MLM ని దీన్ని అసలు లింక్ చేయదు, చాలా పెద్ద ఘోరం, తప్పు కూడా. దిస్ ఇస్ నాట్ అన్ MLM. This is an opportunity where we nurture people and we take their services and we make them successful. That is the opportunity. And it's a legal business what we are doing. And success stories వచ్చేటప్పటికి I would like to give some examples. అంటే నార్మల్ గా మీ అందరికీ తెలుసు గౌతమ్ సవాంగ్ గారు, హీఈస్ ది DGP ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనందరికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మా పోలీస్ అంటే దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ జరుగుతుంది. ఇటువంటి ఆర్గనైజేషన్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అవుట్ ఆఫ్ 24 కంపెనీస్ మా కంపెనీ రికగ్నైజ్ చేసి వాళ్ళ స్టాఫ్ కి, ఏపీ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాఫ్ అందరికి ఇన్సూరెన్స్ గ్రూప్ నుంచి జరిగింది. ఏంటంటే అంటే ఒక రికగ్నైజేషన్ మాకు. సో మన ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళే మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అనుకోవచ్చు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ స్లైడ్. సక్సెస్ స్టోరీస్ కి వచ్చేటప్పటికి ఐ వాంట్ టు షో సమ్ సక్సెస్ స్టోరీస్. రమణ గారు, రామయ్య గారు, మజ్జి కోటేశ్వర గారు, భాగ్యలక్ష్మి గారు, శారదాంబ గారు, అప్పారావు గారు, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అండి. వీళ్ళు లాస్ట్ ఇయర్ లో వాళ్ళు సంపాదించిన ఇన్కమ్స్ అండి. బుచ్చిరామ గారు అరౌండ్ 15 lakhs, 17 lakhs, వైవి రామ గారు, అందరూ డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి ఉంటారండి. ఆల్ ఆర్ ఫ్రమ్ నోబెల్ ప్రొఫెషన్స్. బుచ్చిరామయ్య గారు ఆయన యాక్చువల్ గా రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అండి. బ్యాంక్ మేనేజర్, చీఫ్ మేనేజర్ ఫర్ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ కింద రిటైర్ అయ్యారు. ఆయన ఏజ్ చెప్తే సార్ హిస్ ఏజ్ ఇస్ 81 years అండి. ఆయన ఏజ్ 81 years. 81 ఏజ్ లో అంటే ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ఆయన ఒక లెజెండ్ గా కనిపిస్తారు. ఎందుకంటే నేను ఈ ఏజ్ లోనే అంత అంత హ్యాపీగా లేవు. బట్ వెరీ ఆయన ఇక్కడ అంటే యాక్టివ్ ఉండడం కారణం ఏంటంటే వాతావరణం అండి. మన వాతావరణం చాలా హెల్దీ వాతావరణం, ఒక మంచి వాతావరణం ఉంటుంది ఇక్కడ. సో అటువంటి పర్సన్స్ 81 years లో కూడా వచ్చి పనిచేసి డబ్బులు వాళ్ళకి ఏమి కాదు సార్. 50 lakhs ఇస్ నథింగ్ ఫర్ ఇట్, బికాస్ ఈ డబ్బులు ఈ టైంలో ఆయనకి ప్రయారిటీ కాదు. బట్ సక్సెస్ స్టోరీస్ కింద చూపిస్తాను అంతే. సో ఇవి చాలా చిన్న సక్సెస్ స్టోరీస్. ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అందులో. ఐఎమ్ ఆల్సో దేర్. నేను అబౌవ్ 50 lakhs సంపాదించాను. సో నేను నా కోసం చెప్పడం అంటే వాల్యూ ఇది కాదు, బట్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇవి. చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. వీరిలో అడ్వకేట్స్ కూడా ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఒక ఆవిడ హౌస్ వైఫ్, భాగ్యలక్ష్మి గారు యాక్చువల్ గా ఆవిడ హౌస్ వైఫ్. బట్ షీఈ్ ఎ ప్రౌడ్ హౌస్ వైఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆవిడ 10th class క్వాలిఫికేషన్ తోనే ఉన్నారండి, ఎక్కువ చదువుకోలేదు కూడా. బట్ షీ హాస్ బీన్ సక్సెస్ఫుల్. అంటే ఆవిడ ఒక ఎగ్జాంపుల్ గా ఎందుకు తీసుకుంటున్నానంటే, మామూలుగా ఈ సక్సెస్ స్టోరీస్ లో వాళ్ళకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అని ఉంటాయండి. ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇచ్చేటప్పుడు భాగ్యలక్ష్మి గారు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ హస్బెండ్ జరిగింది. హస్బెండ్ రోజు కన్నీళ్ళు అంటే అంటే ఎలాగంటే ఆయన చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. నా లైఫ్ స్పాన్ లో నేను ఏ రోజు మా వైఫ్ ని ఒక ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళలేకపోయాను. బట్ ఆవిడ సక్సెస్ స్టోరీ ఏంటంటే షీ వాజ్ ఎలిజిబుల్ ఫర్ ఫారెన్ ట్రిప్స్ అండి. ఆవిడ ఒక 3 ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్ళిన వాళ్ళ హస్బెండ్ ని. సో అదొక గ్రేట్ మూమెంట్, అంటే ఒక చిన్న మూమెంట్. ఇలాంటి చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఇందులో బిజినెస్ మెన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అలాగే అడ్వకేట్స్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇంకా డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి చాలా మంది ఉన్నారు. సో వీళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. సో అలాగే పే స్లిప్స్ కోసం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు కొండపల్లి శ్రీహరిరావు గారు. ఇక్కడ మీరు అందరికి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ అందరికి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కనిపిస్తుందండి.
నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, కెన్ యూ ఆన్సర్ ది క్వశ్చన్? సో మీరందరూ ఆన్సర్ చేయగలరా? నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కనిపిస్తుందా మీకు? మీరు కొద్దిగా రెస్పాండ్ అవ్వాలి ప్లీజ్. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎవరికైనా కనిపిస్తుందండి? హైలైట్ అయ్యిందా? ఎస్ 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 గుడ్ గుడ్. సో ఇక్కడ చూసారా, అంటే 4 days వర్కింగ్ డేస్ అన్న దాంతో పే స్లిప్ అండి ఇది. అంటే ఇది ఒక పార్ట్ టైం ఆపర్చునిటీ అని చెప్పాను, ఇదేం ఫుల్ టైం ఆపర్చునిటీ కాదు. ఫుల్ టైం చేస్తే ఇంకా బెనిఫిట్ వేరేగా ఉంటుంది. సో పార్ట్ టైం నువ్వు టెస్ట్ చేసుకోండి, దెన్ యూ కెన్ చేంజ్ యువర్ ప్రొఫెషన్. మీరు కంప్లీట్ గా ఎడిక్ట్ అయిపోతారు ప్రొఫెషన్ కి. తర్వాత మాట్లాడదాం దానికోసం. ఫస్ట్ ఇది పార్ట్ టైం ఆపర్చునిటీలో సంపాదించిన వాళ్ళు. నేను ఫుల్ టైం ఆపర్చునిటీ వాళ్ళని నేను స్లైడ్ లో పెట్టలేదు, వాళ్ళని పార్ట్ టైం అయితే. సో పార్ట్ టైం వాళ్ళందరూ సక్సెస్ లో వాళ్ళు చూసుకోవచ్చు. ఒక మంత్ శాలరీ, ఇది ఫిబ్రవరి మంత్ శాలరీ 1,42,000 రూపీస్ వస్తుంది. మనం శాలరీతో పాటు ట్యాక్స్, ఇదంతా లీగల్ బిజినెస్ అని చెప్పాను మీకు అందరికీ. ట్యాక్స్ డిడక్ట్ అయి వస్తుందండి, ట్యాక్స్ కూడా డిడక్ట్ అయి వస్తుంది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ట్యాక్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక పే స్లిప్. అలా కొండపల్లి శ్రీహరిరావు గారు ఆయన ఫిబ్రవరి 2019 లో ఆయన పే స్లిప్ ఇది. అలాగే డిసెంబర్ లో 2018 లో వెన్ని పావని గారు, ఆవిడ పే స్లిప్ చూసుకుంటే 3,18,850 రూపీస్ అండి. సో మీరు చూడొచ్చు వాల్యూస్ కూడా, అది హైలైట్ చేస్తారు, మనం హైలైట్ చేసి పెట్టాలి. నెక్స్ట్ అలాగే శారదాంబ గారు, ఆవిడ బ్యాంక్ లో ఒక క్లర్క్ కింద రిటైర్ అయ్యారండి. షీ హాస్ ఎర్న్డ్ 3 lakh rupees, 3,37,000 రూపీస్ ఏప్రిల్ వచ్చిన శాలరీ అండి ఇది. అలాగే చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, అంటే మనం లైవ్ గా కలిసినప్పుడు కూడా నా సక్సెస్ స్టోరీస్, మీ సక్సెస్ స్టోరీస్, మా కొలీగ్స్ సక్సెస్ స్టోరీస్ అందరూ డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ ది ఆపర్చునిటీ అండి. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ రౌండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ జేడి అండి, జాబ్ డిస్క్రిప్షన్. మీ అందరికి నేను ఆపర్చునిటీ ఎలా ఉంటుంది, ఏముంటుందని ఇంకా డీటెయిల్ గా ఫర్దర్ గా 1-to-1 లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుందాం. సో ఈ ఆపర్చునిటీ మీ అందరికీ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే స్టిల్ వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్ సెషన్. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏదైనా డిస్కస్ చేయాలంటే వీ కెన్ కమ్ ఆన్ టు ది చార్ట్ లిస్ట్. మీరు ఎవరికైనా ఇప్పుడున్న కండిషన్ ఏదైనా డిస్కస్ చేయాలంటే యూ కెన్ ప్లీజ్ visit the chat list and you can express your doubts. Okay. మీరు రిటర్న్ గా కాకుండా ఓరల్ గా మాట్లాడతానంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి మీ చాట్ దాంట్లో. హ్యాండ్ రైజ్ చేస్తే ఆ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి మేము అన్మ్యూట్ చేస్తాం. అన్మ్యూట్ చేస్తే మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. సో ఒక్కొక్కరికి ఆన్సర్ చేద్దాం, ఎందుకంటే ఒక డౌట్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. సో ఒక డౌట్ వల్ల 10 మందికి ఆన్సర్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఇలా ఓపెన్ గా డిస్కస్ చేద్దాం నా ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేస్తుండండి, అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ చేసిన వాళ్ళు యూ కెన్ టాక్. ఎస్, ఇప్పుడు అన్మ్యూట్ చేశాను చూసారా, 1KP80VT అని ఉంది, పేరుందా? హలో, ప్లీజ్ స్పీక్ సార్. యువర్ గుడ్ నేమ్ సార్? నమస్తే అండి, మీ పేరేంటి? సార్ నా పేరు మల్లేష్ సార్, డి. మల్లేష్ గారు, ఓకే సార్. సార్ యాక్చువల్లీ మీ తాలూకా ఇది మీటింగ్స్ విన్నాను సార్, చాలా బాగుంది, నచ్చింది. యాక్చువల్లీ నేను కూడా ఆపర్చునిటీ చూస్తున్నాను సార్. లైఫ్ లో చాలా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ నేను ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే, శ్రీకాకుళం, ఓకే సార్. నా ఎడ్యుకేషన్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. సార్ యాక్చువల్లీ నాది ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను సార్, చిన్న ఇంట్లో ప్రాబ్లం వల్ల. కానీ ఇప్పుడు నేను చాలా ఏదో చిన్న ఒక ఆపర్చునిటీ దొరికితే దాంట్లో ఒక లైఫ్ ని ఒక డెవలప్మెంట్ తీసుకొని ఒక గ్రోతింగ్ గురించి చూస్తున్నాను సార్. అందుకే మేడం గారు ఈ ఆపర్చునిటీ కల్పించారు. మీతో నేను పర్సనల్ గా డిస్కస్ చేస్తాను సార్. మీకు మీ ఆపర్చునిటీ ఏంటనేది ఫర్దర్ గా డిస్కస్ చేస్తాను. అంటే ముందు అడ్వకేట్స్ తో మాట్లాడాలి. అడ్వకేట్స్ ఎవరున్నారో వాళ్ళతో డిస్కస్ చేసి మీ మీటింగ్ గురించి చెప్తాను సార్ ఇప్పుడు. సార్ అదే సార్, ఇప్పుడు యాక్చువల్లీ దీనికి ఏదో ఇది సర్వీస్ ఆపర్చునిటీ అంటున్నారు కదా. అంటే మీరు అడ్వకేట్ కాదు కదా? ఐడి నెంబర్ లేదు సార్, అడ్వకేట్ కాదు సార్ నేను. అదే నేను మీతో పర్సనల్ తర్వాత మాట్లాడతాను. ముందు అడ్వకేట్స్ అవకాశం ఇద్దాం. వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే స్టైల్, వాళ్ళు మాట్లాడే క్వశ్చన్స్ అంటే మంచి క్వశ్చన్స్ ఉంటాయని నా ఉద్దేశం. మీతో పర్సనల్ గా నేను తర్వాత మాట్లాడతాను, మీరు మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాను. సో ముందు వాళ్ళకి అడ్వకేట్స్ కి అవకాశం ఇద్దాం సార్. ఓకే సార్, ఓకే సార్, అన్మ్యూట్ చేస్తాను.
నెక్స్ట్ అన్మ్యూట్ చేశారు. యా, నా పేరు ఐఎమ్ ఆస్వాల్డ్. ఆస్వాల్డ్, నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. అదే ఇప్పుడు బాగుంది సార్. సార్, సో ఇక్కడ నో ఫీల్డ్ వర్క్ అన్నారు. ఎస్ సార్, ఎస్ సార్. హౌ డు యూ సీ ఫర్ సేల్ వీ నీడ్ కస్టమర్, హౌ డు యూ గెట్ కస్టమర్? యా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది మీకు ఫీల్డ్ వర్క్ లేదని చెప్పాం కదా సార్, వీఆర్ వెరీ స్ట్రిక్ట్లీ అన్నది. యూ నీ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్ యాక్టివిటీ. మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి పని చేసిన యాక్టివిటీ కాదు సార్ ఇది. ఐఎమ్ వెరీ క్లియర్ అన్న. అవునవును. సో సేల్స్ అన్నది ఎవరు ఇస్తారు? సేల్స్ టీమ్ అండి. సేల్స్ అదే సార్. కస్టమర్ ఎలా వస్తారు అనేది, కస్టమర్ తీసుకురావాల్సిన బాధ్యత మీది కాదు సార్. కస్టమర్ తీసుకురావాల్సిన బాధ్యత మన టీమ్ మెంబర్స్ ది. మీరు టీమ్ ని చేసి ఇచ్చేయడం కానీ మీరు కస్టమర్ తీసుకోవాల్సిన బాధ్యత కాదు సార్. మనం ఏదైతే టీమ్ డెవలప్ చేస్తామో టీమ్ తో నుంచి కస్టమర్స్ లీడ్ జనరేషన్ క్రియేట్ చేస్తాం. టెక్నికల్ గా కానీ సేల్స్ సపోర్ట్ కానీ అంతా మా బ్యాంక్ చూసుకుంటుంది. దే విల్ డూ ది సేల్స్ సపోర్ట్ అండ్ టెక్నికల్ సపోర్ట్. Team may be team of lawyers also. It can be a team of lawyers, but initially we prefer senior citizens. We prefer senior citizens right now. అంటే ఫౌండేషన్ కోసం, మన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండడం కోసం మినిమం ఒక 6 మెంబర్స్ సీనియర్ సిటిజన్స్ పెట్టుకున్నాక, అంటే వీ కెన్ హ్యావ్ టీమ్ విత్ హండ్రెడ్స్ ఆల్సో, నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఒక ఫౌండేషన్. నా ఏజ్ 40. ఓకే, నా ఏజ్ 48 సార్. ఓకే సార్. నా ఏజ్ 48. బేసికల్లీ ఐఎమ్ ఇంజనీర్, ఐఎమ్ స్టడీయింగ్ లా నౌ. యా, ఓకే. ఇప్పుడు కెన్ ఐ బి లైక్ టీమ్ లీడర్ ఫర్ యూ? yes, team leaders can be from any age అండి. టీమ్ లీడర్స్ కి మాట్లాడుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు నా టీమ్ లో నా టీమ్ మెంబర్స్ అందరూ లాస్ట్ లా గ్రాడ్యుయేట్స్ అనుకుందాం. అనుకోవచ్చు, కానీ లా గ్రాడ్యుయేట్స్ గా పెట్టుకున్నాం సార్. ఇప్పుడు కాదు, ఫస్ట్ రిటైర్డ్ పర్సన్స్ ని, సీనియర్ సిటిజన్స్ ని ముందు తీసుకొచ్చాక తర్వాత మనం వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తాం. అంటే ఫస్ట్ 6 అన్నది ఏంటంటే మనం టీమ్ బిల్డింగ్, అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ కోసం. నేను అందుకే రిటైర్డ్ పర్సన్స్ ఏంటంటే, నేను ఇచ్చిన ఆపర్చునిటీ కరెక్ట్ గా వింటారండి. నేను ఇచ్చిన ఆపర్చునిటీలో తప్పులు ఒప్పులు వాళ్ళే ఐడెంటిఫై చేయగలరు. వాళ్ళు యూత్ ఏంటంటే డబ్బులు వస్తాయి కదా దూరిపోతారు. అలాగొద్దు మనకి. నేను ఇచ్చిన ఆపర్చునిటీ తప్ప రైటా రాంగ్ అనేది కూడా జస్టిఫై చేసే వాళ్ళు కావాలి. ఎవరికైతే బాగా అర్థమవుతుందో వాళ్ళు మనకి కరెక్ట్ గా మెసేజ్ పాస్ చేయగలుగుతారు. సో అందుకు నేను వాళ్ళని తీసుకున్నాను. చెప్పండి. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పేది, నేను టీమ్ లీడర్ గా నా సేల్ టీమ్ చెప్పాలంటే వాళ్ళకి నేను చెప్పాలి కదా, ఇలాగా సేల్ కస్టమర్ తీసుకురా అని వాళ్ళకి ఎలా అప్రోచ్ చెప్పమంటారు? మీరు సేల్స్ కస్టమర్ అప్రోచ్ చేయడం కూడా మీ బాధ్యత కాదండి. ఓన్లీ రిక్రూట్ అంతే. నేనేం చేస్తానంటే టీమ్ ని తీసుకొచ్చి సక్సెస్ చేసి చూపిస్తాను. నేను సక్సెస్ఫుల్ టీమ్ మీకు అప్పచెప్తాను. అక్కడి నుంచి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోవచ్చు. సో ఇది ఛాలెంజింగ్ టాస్క్ అండి. అంటే నేను ఇక్కడ వచ్చానంటే యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ నా థింకింగ్, నా స్టైల్ ఆఫ్ బిజినెస్ వేరు. అంత డబ్బులు సంపాదించే ఈ రోజులు అంత ఈజీ కాదు సార్. చాలా కష్టపడాలి. తెలివిగా కష్టపడాలి. రైట్ వేలో, రైట్ పాత్ లో, రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. అంటే నేను సీనియర్ సిటిజన్స్ అన్న ఛాలెంజ్ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు ఫైనాన్స్ అయితే వాళ్ళు తెలుసుకో మోసం చేసేదా లేకపోతే మోసం చెయ్యిందా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. సో కాన్ఫిడెన్స్ ఉంది, క్లారిటీ ఉంటే ఫర్దర్ గా తీసుకెళ్ళడానికి బాగుంటుంది అనమాట. అర్థం సార్? పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ముందుగా చెప్పాను, ఇది నోబెల్ ప్రొఫెషన్ అండి. వీఆర్ డూయింగ్ ఎ వెరీ నోబెల్ యాక్టివిటీ. సో దీని టీమ్ బిల్డింగ్ ఫస్ట్ గా ఉంటుంది. అదన్నీ ఫర్దర్ డిస్కస్ చేద్దాం 1-to-1 లో. ఎలాగైతే సపోర్ట్ గా ఇస్తాను మీకు ఎలా చేయాలి. రైట్ సార్. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్. సో నెక్స్ట్ ప్లీజ్, వి హావ్ అన్మ్యూటెడ్ సంగీత్ గారు. హలో Mr. Sangeet. Hello. Are you there, sir? Can you put on chat? So chat lo chusano. Thank you, sir, for the opportunity. Nice session. What about the housewives and teachers, sir? The only priority is for senior citizens. Yes, we also include housewives and teachers also. Later part vasthundi. Ante retired teachers aina parledu. హౌస్ వైఫ్స్ సీనియర్ సిటిజన్స్ కేటగిరీ ఉన్న హౌస్ వైఫ్స్ కూడా తీసుకుంటాం ఇనిషియల్ గా ఫస్ట్ 6 లో. లేటర్ వీ కెన్ యాడ్ ఎనీబడి కెన్ కమ్ ఇన్ ద టీమ్. నాట్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కాబట్టి ఫస్ట్ 6 కి ఫౌండేషన్ కోసమే ఈ క్రైటీరియా నేను పెట్టాను. దిస్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ ఆన్ బిల్డింగ్ మై టీమ్, బికాస్ ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ యూ సక్సెస్ఫుల్.
అండ్ మేకింగ్ సక్సెస్ఫుల్ ఇస్ నాట్ సో ఈజీ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్. కాకపోతే మనం ఒక వాల్యూస్ ఎథిక్స్ తో మంచి కాన్సెప్ట్ తో మంచి టీమ్ తో వెళ్తే సక్సెస్ ఈజీగా అవుతుంది. కాంపిటీషన్ ఎలాగ ఉంటుంది, మనం కాంపిటీషన్ ఫేస్ చేయాలి, కానీ కాంపిటీషన్ ఎలా క్రాక్ చేయగలుగుతాము అన్న దాని మీద మనం డిస్కస్ చేద్దాం. అండ్ మిస్టర్ వినయ్, any graduates, thank you sir for the interview. And how do we get sales? I didn't get you there. Hello. I'm into practice now. Before that, banking and insurance, 14 years experience with MBA. Okay. Your good name, sir? Meeru ikkada Dell అని ఉంది కానీ, but your good name, sir? Vinay Kumar గారు. Okay. మీరు మాట్లాడతారా? Yes, Vinay గారు. Yes, great sir. Please come up, sir. సేల్స్ అంటున్నారు కానీ ఎలాగా సేల్స్ ని తెచ్చుకోవాలండి? సేల్స్ ఎలా తేవాలి నేను చెప్తాను సార్. యూ డోంట్ వరీ అబౌట్ ది సేల్స్. సేల్స్ కోసం ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన సేల్స్ కోసం కాదు సార్. సేల్స్ ఈజ్ నాట్ యువర్ జాబ్. యువర్ జాబ్ ఈజ్ ఓన్లీ బిల్డింగ్ ది టీమ్. టీమ్ ని బిల్డ్ చేసి టీమ్ ని నర్చర్ చేయడం అనేది మీ జాబ్. ఇనీషియల్ గా నేను టీమ్ ని ఎలా నేనే బిల్డ్ చేస్తాను అంటే మీ సపోర్ట్ టీమ్ బిల్డ్ చేసి వాళ్ళు సక్సెస్ చేసి నేను మీకు అప్పచెప్తాను సక్సెస్ తో పాటు. సో అక్కడి నుంచి మీరు క్యారీ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం టీమ్ ని అండ్ ఫర్దర్ గా. అంటే నేను ఇచ్చిన ఇన్పుట్స్ తో, నేను ఇచ్చిన స్ట్రాంగ్ ఫౌండేషన్ తో వాళ్ళు వీరందరూ కలిసి కూడగట్టుకొని యాడ్ చేసుకుంటారు. మీరు యూత్ కాబట్టి మీకు కొంత డిఫరెంట్ సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ఉండబట్టి ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతారు. అవన్నీ నేను టెక్నిక్స్ చెప్తాను. ఫర్దర్ రౌండ్స్ లో ఇందు 1-to-1 డిస్కస్ చేద్దాం. ఇంకా ఆపర్చునిటీ పూర్తిగా మీకు డిస్కస్ అవ్వలేదు. 1-to-1 సెషన్ లో అవుతాం. బట్ అవుట్లైన్స్ గా మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. రవీంద్ర గారు పెట్టారు మెసేజ్, ఐ మీన్ టు ప్రాక్టీస్ నౌ బిఫోర్ దట్. సో మీ డౌట్ క్లారిఫై అయింది సార్ మిస్టర్ వినయ్ గారు? అవును సార్. అండ్ లీడ్ జనరేషన్ ఎలా ఉంటుందండి? లీడ్ జనరేషన్ I will make you అంటే లీడ్ జనరేషన్ ఎలా చేయాలని కూడా నేను నేర్పిస్తాను. లీడ్ జనరేషన్ కూడా మీరు చేయనక్కర్లేదు. టీమ్ బిల్డింగ్ లో కూడా లీడ్ జనరేషన్ టీమ్స్ ఎలా బిల్డ్ చేయాలో కూడా నేను ట్రైన్ చేస్తాను మీకు. కాకపోతే ముందు మీరు నాకు సూట్ అవ్వాలి, నేను మీకు సూట్ అవ్వాలి. మన ఇద్దరు సూట్ అయ్యాం అనిపిస్తేనే తొందరగా మనం క్యారీ ఆన్ ముందుకు వెళ్తామండి. ఐ విల్ హెల్ప్ ఇన్ దాట్. టీమ్ బిల్డింగ్ లో కూడా నేను హెల్ప్ చేస్తాను. ఓకే, మీ ఇన్పుట్స్ తీసుకొని, నా ఇన్పుట్స్ మీ ఇన్పుట్స్ తీసుకొని, మీ లొకాలిటీ ఇన్పుట్స్ తీసుకొని వీల్ వర్క్అవుట్ ఆన్ దాట్. ఓకే సార్? థ్యాంక్ యూ సార్ వినయ్. సో రవీంద్ర గారు లైక్ టు టాక్. ఇప్పుడు ఎవరు అన్మ్యూట్ చేశారు? Ravindra garu, I am spelling Ravindra sir, not Vinaya. I am talking about Mr. Ravindra. Sir? Hello. Sir, నేను సరే శ్రీకాకుళం నుంచి సార్. సార్ మనం తర్వాత మాట్లాడదాం అనుకున్నాం కదా. ఏంటి సార్? మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ముందు అడ్వకేట్స్ తో మాట్లాడాక మేము డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ రవీంద్ర గారు కెన్ యూ స్పీక్ అండి? అంటే మీరు ఏదో మాట్లాడతారు విత్ యూ హ్యావ్ సమ్ ఎంబీఏ ఎక్స్పీరియన్స్ అని కూడా పెట్టారు. I'm audible to you, sir? Ravindra here. Yeah, great sir. Yes sir. Thank you very much sir. Please speak sir. Hello sir. Just see, I was into marketing into banking sector for insurance also for 30 years. Okay. And later I was into this one LLB for the past 4.5 years. With the bar license also. Okay. The Nanagartha I was into practice. So it's like, and it sounds like the Reliance Loni Apollo lo work chesam. Okay. It's like, you know, CDA. So I'm a territory head for the entire state. Okay. Like the CDA people are like sales managers, CDA people. They recruit the agents. So in this CDA role is kind of a thing. Maybe profile, but what is this? సిడిఏ రోల్ అని కూడా కాదు సార్. అంటే సిడిఏ రోల్ అనేది ఏంటంటే మీరు రిక్రూట్మెంట్. ఎస్ యువర్ జాబ్ ఇస్ టు రిక్రూట్ రైట్ పీపుల్. అంటే రిక్రూట్మెంట్ అందరికి ఇవ్వండి అవకాశము. రిక్రూట్ రైట్ పీపుల్, రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ గర్ల్స్. అంటే వాళ్ళు వాల్యూస్ అండ్ ఎథిక్స్ తో పాటు పనిచేసే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేయాలి. సో ఆ కేటగిరీస్ ని రిక్రూట్ చేస్తాం. ఇందులో అందరూ ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఫ్రమ్ ఎనీ ఏజ్, బట్ we will have a kind of interview session for them. So fine. How this advocate role will come in, sir? I'm not able to understand that. No. Why? It's not like only for advocates. It can be done by different professions. And we have selected advocates why? Because and they have some inbuilt qualities with them. So they have some initial first slide lo cheppan. You have some good teaching communication skills untai. Meeku sound judgment ఉంటుంది, interpersonal skills ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీకు వాల్యూస్ మాకు అడ్వాంటేజ్ మీకు అడ్వాంటేజ్ అనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది.
సో నెక్స్ట్ మనం 1-to-1 సెషన్ చేశాక వి విల్ హ్యావ్ డీటెయిల్ డిస్కషన్ ఆన్ దట్. మిస్టర్ మాట్లాడతారు. రవీంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ జగన్నాథ్ సార్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ బ్రాంచ్ మేనేజర్ హియర్ ఫర్ కోటక్ మహీంద్రా. సో ద రీజన్ అంటే మీరు అడిగారు కదా ఇప్పుడు అడ్వకేట్స్ ఎందుకని, బికాస్ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్ సార్, we wanted the right people to take our to become the brand ambassadors for Kotak Mahindra. అంటే ఎందుకంటే ఒక అడ్వకేట్ కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటువంటి పీపుల్ మనకి ఏంటంటే మనది ప్రొడక్ట్ కానీ మనం చూపిస్తున్న ఆపర్చునిటీ కానీ రైట్ అని కనుక మార్కెట్ లో చెప్పగలిస్తే పీపుల్ విల్ అట్లీస్ట్ బిలీవ్. సో మేము మిమ్మల్ని కన్విన్స్ చేసి మా ప్రొడక్ట్ రైట్ అని చెప్పగలిస్తే మీరు మాకు కరెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా మార్కెట్ లోకి తీసుకెళ్ళగలరు. ఓకే, అంటే ఎందుకంటే వీఆర్ మూవింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఈ టైంలో మనం రైట్ పీపుల్ ని చూస్ చేసుకుని టీమ్ లీడర్స్ గా ఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మనం తీసుకెళ్తే ఇట్ విల్ హెల్ప్ అస్. అందుకని ఆ ఉద్దేశంతో వీఆర్ యాక్చువల్లీ ఆస్కింగ్ టీచర్స్, లాయర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ దగ్గరికి అప్రోచ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. We will have a one-to-one discussion, Ravindra Garu. Later, we'll have a discussion one-to-one, and we'll have further. We'll take it further. And Sangeet Garu, I think Sangeet Garu, na? Hello. Yes. Hello. Yes, sir. Good evening, sir. Good evening, sir. Good evening. I am Suresh Kumar. I have a complete LLB and MA, sir. Great, sir. I am practicing Parakunda, Srikakulam district. Okay, sir. Present staying in Visakhapatnam, sir. Okay, you're staying in Visakhapatnam. Okay, sir. Yes, my related AU professor Vera Jahaman. Okay, great, sir. మీరు ఇప్పుడు చెప్పిన టాపిక్ అంతా నచ్చింది. మీరు చెప్పేది అయితే టీమ్ లీడర్స్ అనేది ఇప్పుడు 24 కంపెనీస్ లో HDFC కూడా సేమ్ ప్రాసెస్ ఉంది. కానీ ఇక్కడ టీమ్ లీడర్స్ అంటే మనం ఓన్లీ అడ్వకేట్ ని అపాయింట్మెంట్ చేసుకుంటున్నాం. HDFC లో ఏమంటే టీమ్ ట్రైనింగ్ ఇచ్చి 3 months తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని నాన్ పెర్ఫార్మెన్స్ తీసుకుని ఇలాగా కూడా అడ్వకేట్ గా టీమ్ లీడర్ అపాయింట్మెంట్ చేసి తర్వాత ఇక్కడ పెర్ఫార్మెన్స్ లేదు, నాన్ పెర్ఫార్మెన్స్ లేదు అని చెప్పి టీమ్ ఏమైనా జరుగుతుందా? లేదు. ఇక్కడ చూసారా, నేను ఈవెంట్ చేస్తుంది ఎవరు? ఐఎమ్ బిజినెస్ మెన్ అన్నాను నేను. మై నేమ్ ఇస్ మొహమ్మద్ ఇక్బాల్. నేను టెక్నోసాఫ్ట్ సొల్యూషన్స్ అండ్ ఆఫీస్ వైజాగ్ లో మీరు రామాటాకిస్ రోడ్ లో చెక్ చేసుకోవచ్చు. మీరు కాంటాక్ట్ విజిట్ కూడా చేయండి నా ఆఫీస్ కి. సో మీరు అంటే నేను మిమ్మల్ని సక్సెస్ చేయడానికి ఉన్నాను ఇక్కడ. మిమ్మల్ని అంటే తీసుకొని ఏదో అన్సక్సెస్ఫుల్ గా మీరు చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేసి ఉండొచ్చు డిఫరెంట్ కంపెనీస్ లో. ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు సార్. ఈ మోడల్ ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ నాలాంటి తీసుకొచ్చి మిగతా వాళ్ళు కూడా సక్సెస్ ఎలా చేయించాలి అన్న దాని మీద ఈ కాన్సెప్ట్ నడుస్తుంది సార్. సో ఇక్కడ మోడల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది టేస్ట్ చేస్తే తెలుస్తుంది దానికి వాల్యూ. సో మీకు సక్సెస్ టేస్ట్ చేస్తాం. అంటే మీకు ఇందాక పీపీటీలు కూడా చెప్పాను, ఇట్స్ బిజినెస్ ఆపర్చునిటీ వేర్ యూ హ్యావ్ ఓన్లీ ప్రాఫిట్స్, నో లాసెస్. సో మీకు ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే కనిపిస్తాయి అండ్ యూ ఓన్లీ గెయిన్ మనీ. అది నేను చేసి చూపిస్తాను, అది మాట్లాడడం కాదు. విల్ హ్యావ్ సక్సెస్, దెన్ విల్ హ్యావ్ డిస్కస్ ఆన్ దట్. ఓకే సార్? Like a small. Did I answer your question? So did I answer your question, sir? Okay. Thank you, sir. Thank you. MBA, sir. Just one question. Yeah, please, sir, please. MBA మార్కెట్ చేసినప్పుడు చాలా ఇంటెలిజెంట్ ఇన్నోసెంట్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను పని చేసి అలాగే మార్కెట్ లో గోల్ అచీవ్మెంట్ గోల్ సాధించేస్తున్నారు సార్. మనకి స్కిల్ ఉండొచ్చు, మన లాయర్లందరికీ ఏదో ఉపాధి కల్పిస్తున్నారు. కానీ ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ కోవిడ్ లోని ఇప్పుడు కొన్ని కంపెనీలు కూడా బిజినెస్ లేక అది లేక ఉంటాయి. మన లాయర్ మీరు సరే ప్రొసీజర్ చేసి అపాయింట్మెంట్ చేస్తున్నారు, మీకు చాలా థ్యాంక్స్. కానీ MBA మార్కెటింగ్ కంపెనీ కూడా బాగా డెవలప్ అవుతుంది కదా. మన లాయర్లకి అవకాశం కల్పించి టీమ్ లీడర్ గా అంటే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని కొద్దిగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీకు ఇందాక చెప్పారు, మీ మార్కెట్ లో వచ్చి వాళ్ళకి బాగా టాలెంట్ ఉంటుంది, నందిని పండించేస్తారు, అది అవసరం లేదు మనకి. ఇక్కడ మనకి సిన్సియర్ గా వర్క్ చేసే వాళ్ళు ఉంటే చాలా సార్ ఎవరైనా సక్సెస్ చేస్తారు. నేను చెప్పించాను మీకు ఎగ్జాంపుల్, హౌస్ వైఫ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో పాటు ఆవిడని సక్సెస్ చేసి చూపించాం.
సో నాకు హై క్వాలిఫికేషన్ అవసరం లేదు సార్. నన్ను నా బిజినెస్ ఎథిక్స్ ని నన్ను ఫాలో అయ్యి మీరు నాతో పాటు ఉంటే సక్సెస్ చేసి చూపిస్తాను. నేను ఎవరైనా సక్సెస్ చేయగలను. కాకపోతే నాకు దానికి ప్రాసెస్ ఉంటుంది. నాకేంటంటే ముందు ఫౌండేషన్ బిల్డ్ చేయడం, మంచి టీమ్ మెంబర్స్ తీసుకోవడం, నేను ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ఇవన్నీ చాలా ప్రాసెస్ లో చేస్తాను. నేను హడావిడిగా జనాలు వచ్చింది ఈ టైంలో మీకు డబ్బులు వచ్చేస్తాయని అలా హడావిడి చేసే రకం కాదు మాది. మనం వాళ్ళని సక్సెస్ ఎలా చేయాలన్నది ట్రైన్ చేస్తాం. వాళ్ళు నాకు సూట్ అవుతా లేదు చెక్ చేసాక తీసుకుంటాను. నేను అందరికీ ఆపర్చునిటీ ఇవ్వండి. చాలా సో నేను పర్సనల్ రౌండ్స్ అంటే ఇది మామూలుగా డబ్బులు వస్తే వచ్చింటే చాలా మంది వచ్చేస్తారు. అలా కాదు, నాకు కావాల్సిన ఏంటంటే నాకు సూట్ అయ్యే వాళ్ళు, మీకు నేను సూట్ అవ్వాలి, మీరు నాకు సూట్ అవ్వాలి. అలా సూట్ అయ్యే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అది మనం 1-to-1 సెషన్ లో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం సార్. Thank you. Thank you, sir. Thanks for your time, sir. Yes. So, any more people who would like to ask any doubts? Yeah. Aswath garu, again, you wanted to speak something? Hand raise chesaru. So, ikkada discussion lo, this is for marketing field and evaro pettaru. The marketing job kaadu, sir. Chat lo evaro pettaru. It's not a marketing job. హలో సార్, నేను ఆస్వాల్డ్ అగైన్. ఆస్వాల్డ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు రేపు 1-to-1 మీటింగ్ లో సరిపోతుందా సార్? మీ వాయిస్ కొద్దిగా కట్ అయింది సార్, ప్లీజ్ సార్. అంటే కెన్ యూ హియర్ మీ? ప్లీజ్. ఇప్పుడు 1-to-1 మీటింగ్ అని చెప్పారు కదా నెక్స్ట్ రౌండ్. అవును సార్. అప్పుడు నేను టీంని కూడా తీసుకొని రావాలా, ఒక్కడనే వస్తే సరిపోతుందా? లేదు, 1-to-1 లో ఓన్లీ మీకే ఇంటర్వ్యూ ఉంటుంది సార్, టీం కాదు. 1-to-1 లో ఇంకా అయిన దాకా సెలక్షన్ ఉంటుంది సార్. ఇంకా మీకు సెలెక్ట్ చేయలేదు ఎవరు నేను ఈ రౌండ్ లో. అంటే ఫస్ట్ రౌండ్ క్లియర్ అవుతుంది సార్. ఇంకొక ఇంతకు ముందు కూడా టాటా ఏఐఏ వాళ్ళు ఇలాగే చెప్పారు సార్. ఓకే. వాళ్ళ ద్వారా ఎగ్జామ్ కూడా నేను పాస్ అయ్యాను, ఐఆర్డి ఎగ్జామ్ కూడా. ఓకే. అయితే వాళ్ళు 3 months టైం ఇచ్చారు. 3 months లో నేను ఏ బిజినెస్ తేలేకపోయాను. ఆటోమేటిక్లీ ద లైసెన్స్ క్యాన్సల్డ్ ఫ్రమ్ ద టాటా ఏఐఏ. మీకు ఇస్తున్న ఆపర్చునిటీ మీరు 3 months లో ఉండి బిజినెస్ చేయడం కాదు, నేను బిజినెస్ ఎలా చేయాలో ప్రూవ్ చేసి మాట్లాడతాను. లేదు, మనం అందుకే నేను క్వాలిటీ రిక్రూట్మెంట్ చేస్తాను, క్వాలిటీ టీమ్ బిల్డింగ్ చేస్తాను. ఇక్కడ సక్సెస్ మాట్లాడతాను, నో ఫెయిల్యూర్స్. సో అలాంటి కండిషన్స్ తో ఏమి మనం వర్కౌట్ చేయం సార్. విల్ నాట్ వర్క్ ఇన్ దట్ వే. అయితే నేను ఫిట్ గానేమో మీ దగ్గర. మీరు ఫిట్ అవుతారంటే మీరేంటి 3 months బిజినెస్ కోసం మాట్లాడారు, మీరు బిజినెస్ చేయలేకపోయారు. పాయింట్ అది. మిమ్మల్ని బిజినెస్ చేయమని ఇక్కడ రప్పించి కూర్చోబెట్టట్లేదు సార్ నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బిజినెస్. మీరు ఇక్కడ బిజినెస్ చేయడానికి రావట్లేదు. సరే అది మైండ్ లో పెట్టుకోండి. యు హావ్ టు బిల్డ్ ది టీమ్, యు ఆర్ హియర్ టు బికమ్ ఎ టీమ్ లీడర్ అండ్ టు ఫార్మ్ ఎ టీమ్ అండి. అది మీరు సూట్ అవుతా లేదని నెక్స్ట్ రౌండ్ లో యు ఆర్ ఇంట్రెస్ట్ అండ్ మై ఇంట్రెస్ట్. ఓకే, థాంక్యూ. రైట్. ఓకే, థాంక్యూ. So I think I have clarified everybody, and thank you very much. And because we are running out of time, it's been, and I thank you for your patience also. People have shown their patience, and we'll come back to Andy. We'll come back to you, and we'll have a final next round. Then third round would ఉంటుంది. So I thank you once again all. Thank you very much for attending this job description event, first round. Later we'll come back to you and we'll have final further discussions. Thank you. Thank you a lot. Good day. Good day. Stay safe, sir. Be safe. I request all you to be safe and stay safe. Okay. God bless you all. Bye, sir.